శుభోదయం, శివోహం అందరికీ. అద్వితీయమైన దివ్య జ్ఞాన ప్రేమ మకరందాన్ని మనం రోజు రోజుకి గ్రోలుతూ మరి మైండే సర్వస్వం శరీరం కాదు అనే చాప్టర్ని స్టడీ చేస్తూ మరి నిన్నటి అన్నీ గుర్తున్నాయి కదా. టోటల్గా మైండ్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. మైండ్ యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు. మనం ఫైనల్గా సృష్టించుకోవాల్సింది, పరిపాలించబడాల్సింది మైండ్ ద్వారానే అని చెప్పారు. సో మరింత ముందుకెళ్తూ ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. మరి ఈ క్రమంలో మనం తెలుసుకున్నది ఏంటి? గతం అనేది ఏకరువు పెట్టుకుంటూ, గతం అనే దాంట్లో నుంచి గతాన్ని బూచిగా చూపిస్తూ చాలామంది పురుషులు గాని, స్త్రీలు అంటే ఆయన పర్టిక్యులర్‌గా స్త్రీలను ఉద్దేశించి సంబోధించారు గాని అక్కడ, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే తమ గతాన్ని, తమ గతంలో తమకేదో జరిగిపోయింది, తమకేదో అన్యాయం జరిగిపోయింది అని అంటే ఒక గతం ఉంటది ప్రతి ఒక్కరికి. ఒక ఇబ్బందికరమైందో, బాధాకరమైందో, దురదృష్టకరమైందో, నష్టకరమైందో, వారు కోల్పోయిందో, ఏదో పోగొట్టుకున్నదో, పొందలేనిదో ఏదో ప్రతి ఒక్కళ్ళకి ఒక గతం అనేది ఉంటుంది. ఆ గతాన్ని చూపించి, ఆ గతం అనే ఒక ట్రాప్‌గా వాడి ఆ గతాన్ని చాలామంది తమ ప్రస్తుతంలో తమకేం కావాలో దాన్ని పొందుతూ ఉంటారు. లేకపోతే తమ చుట్టూ ఉన్నవారిని ఆ గతం అనే దాన్ని ట్రాప్‌గా వేసి తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడదు, అది వద్దు అని చెప్పి రమత గారు చెప్పారు. గతం ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా కూడా అది ఖతమైపోవాల్సిందే తప్ప, అది ఉండకూడదు అని జెప్పారు. సో, మరి గతం అనేది ఖచ్చితంగా మనమే అక్కడి నుంచి జీవించుకుంటూ ఇక్కడి దాకా వచ్చామన్నప్పుడు, మరది ఎలా వదిలేయగలుగుతామంటే మీకింతకు ముందే చెప్పాను. గతాన్ని అవగతం చేసుకోవటం ద్వారానే అని. అది ఎలాగనేది మీ చేత నేను డిసిప్లిన్ చేయిస్తా. సో, కాబట్టి ఇక్కడ చాలామంది "నీకేం తెలుసురా ఎంత విషాదకరమైన సంఘటనలున్నాయో మా జీవితంలో. మాకేం జరిగిందంటే అసలు మేమేం కోల్పోయామంటే" అన్ని ఏదేదో ఏకరువు పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఏకరువు పెట్టుకున్న దాంతో అంతటితో వదిలిపెడతారా అంటే నో, నో, నో. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఇప్పుడు ఇయన్నీ సర్వైవ్ అవ్వటం, ఇప్పుడున్నోళ్ళందరిని గ్రిప్‌లో పెట్టుకోవటం, ఇప్పుడున్నోళ్ళతో పనులు చేయించుకోవటం, ఇప్పుడున్నోళ్ళని తమకు కావాల్సినట్టుగా చేయించుకోవటం. ఏం చెప్తారో, ఎంత చిన్నదాన్ని చూపిస్తారో, ఎంత కష్టమైన దాన్ని, భారీ దాన్ని చూపిస్తారో ఇయన్నీ తెలీదు. ఒక పాస్ట్ క్రియేట్ అవుతది. ఆ పాస్ట్‌ని పట్టుకొని సర్వైవ్ అవుదామని చూస్తూ ఉంటారు. నీకేం జరిగిందో గతంలో, నువ్వు ఎంతైనా, ఎంతసేపైనా, ఎన్ని రకాలుగాను నువ్వు ఏకరువు పెట్టొచ్చు. అది మెమరీయే లేకపోతే ఏం చేస్తావురా నాయనా తల్లి? నువ్వు అది, ఇది అని చెప్పేసి పాజిటివ్ చూపిస్తూ నువ్వు ఎమోషనల్‌గా ఏదైతే నువ్వు యుటిలైజ్ చేసుకుంటున్నావో, అసలు నీకదొక జ్ఞాపకంగా నీలో లేకపోతే, నీలోంచి తీసేస్తే ఏం జేస్తావు? సర్వైవల్‌లో ఆ మెంటాలిటీస్ పాస్ట్ నువ్వు యూజ్ చేసుకుంటూ అప్పుడేం చేస్తారంటే, ఇప్పుడు మనకి మీకెందుకు చెప్తున్నాను ఇంతసేపు, ఎలా అయితే మనకి పెయిన్ అండ్ సఫరింగ్ లవ్ ఫస్ట్ సీన్‌లో దొరకనప్పుడు పెయిన్ అండ్ సఫరింగ్‌ని యూజ్ చేసుకొని ఎలా అయితే లవ్ పొందాలి, సర్వైవ్ చేయాలి అని ఎలా అయితే ఆ యాటిట్యూడ్ మనకి ముందు పేజీల్లో చెప్పారో, సేమ్ ఇక్కడ పాస్ట్‌ని చూపిస్తూ, పాస్ట్‌ని యుటిలైజ్ చేసుకుంటూ, పాస్ట్ ద్వారా సర్వైవ్ పొందాలని జెప్పి చూస్తున్నారు. ఆ పాస్ట్ ద్వారా మనుగడ పొందాలని చూస్తున్నప్పుడు, నువ్వు ఎంతకాలం ఆ మనుగడను కొనసాగించాలనుకుంటే, అంతకాలం నువ్వు పాస్ట్‌ని వదిలిపెట్టవు కదా! అర్థమైందా? యెస్ సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. యెస్ సార్. నువ్వు అది ఎంత ఇబ్బందికరమైన ఇప్పుడు కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు. నిజంగానే ఓవర్ ద పీరియడ్ ఎళ్ళే కొద్దీ అన్నీ మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ కావాలని పూట పూటకి, రోజు రోజుకి, క్షణ క్షణానికి ప్రతి క్యారెక్టర్ దగ్గర ఆ పాస్ట్‌ని ప్లే చేస్తూ ఉంటే, ఇంక నీకు పాస్ట్ పోయేదేముంది ఇంక నీకు? నువ్వు కావాలని పాస్ట్‌కి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి రోజు నిత్యం నిరంతరం జీవించి ఉండేలాగా నీ జీవితంలో నువ్వే దానికి బలాన్నిస్తున్నావు, ప్రాణాన్నిస్తున్నావు గదా! ఆయువునిస్తున్నావు కదా! చాలా డేంజరస్ అన్నమాట. అది ఒక్కసారి దెబ్బేస్తే ఎక్కడ పడిద్దో కూడా తెలీదు ఆ దెబ్బ. గతం ఎందుకంటే చాలా భయంకరమైనది గతం. దాని నుంచి మనం అవగతం చేసుకోవాల్సింది అవగతం చేసుకోకుండా దాన్ని మోసుకుంటా వస్తే, అది ఎప్పుడు మనల్ని మోయలేని, లెగవలేనంత బరువుగా మన మీద పడిపోయి మన తల పగలగొట్టిద్దో, నడుము పగలగొట్టిద్దో తెలీదు. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తదో తెలియదు. మష్ మరుజన్మకి కారణమవుతదది. గతమనేది తిరిగి మళ్ళీ మరుజన్మకి కారణమయ్యే అతి భయంకరమైన, కీలకమైన అంశాల్లో గతం. గతమనేది ఒక పెద్దది. సో, వదిలేయాలి. పాస్ట్. వదిలేస్తే వదిలేసి ప్రెజెంట్‌లో ఉండగలిగి, వీలైనంతగా మన పనులు మనం ఎంతగా వీలైతే అంత వీలైనంత వరకు మన పనులు మనం చేసుకోగలిగేలాగా మనం ఉంటే, అది వేరు. అసల ఆ లెక్కే వేరు. వాళ్ళకి సమాజంలో కూడా ఉండే విలువ వేరు. నువ్వు ఒకళ్ళ మాస్టర్ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ గావాలి. ఆ! ఒక చిన్న క్లారిఫికేషన్. అయితే గతాన్ని వదిలేయాలి. ఇక్కడ మనము ఏదైతే మనకి ఇబ్బందికరమైనయైతే ఉన్నాయో, ముడులు పడుతున్నాయో వాటిని మనం వదిలేయాలి. కానీ ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో ఉన్నా అనంటే
గతం లోపల నేను ఒక స్టడీ చేసిన. అంటే నాకు ఒక కొన్ని డిగ్రీస్ ఉన్నాయి. అదంతా కూడా మెమరీ లోపల ఉంది. అదంతా నేను చేసిన కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. సో ఇప్పుడు నేను నువ్వేం చదివినావు అని అన్నప్పుడు నేను చెప్పడం గాని ఇవన్నీ ఇది కూడా మరి గతం కిందికి వస్తదా? ఓన్లీ మనకు ఏదైతే ఇబ్బందికరం పెడుతున్నాయో అది ఒక్కటే గతమా? అదే నేను చెప్తానండి. గతాన్ని అవగతం అందుకనే చేసుకోవటం. నేను 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 ఫస్ట్ స్టార్టింగ్ లోపల గతం పోవాలి, గతం పోవాలంటే గతాన్ని గతము డిఫైన్ చేయకపోతే సేమ్. నాకసలు యాక్చువల్లీ ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. రవి, నేను ఒక చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. నువ్వు అడగాలనుకుంది నాకు అర్థమైపోయింది. నేను చెప్పిన దాని తర్వాత కూడా ఇంకా డౌట్లు ఉంటే అప్పుడు మళ్ళీ అడుగుదువు గానీ, ఇది అందరికి కూడా అవసరం. నేను చెప్తా అంటున్నా కదా! గతం అవగతం అవ్వాలనేది చెప్తా అన్నాను. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ చెప్తాను, కొత్తోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. అది రామ్‌తా గారు కూడా ఎప్పుడు చెప్తారు. మై పాస్ట్ ఈస్ బ్యూటిఫుల్, వండర్‌ఫుల్, ఐ నెవర్ రిగ్రెట్ అని చెప్తాడు. సో, నిజానికి మనకి ఎన్నో సార్లు నేను ఇప్పటికే చెప్పాను. నీకు మళ్ళీ గుర్తొస్తది. కొత్తోళ్ళు గూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తాను. గతాన్ని అవగతం చేసుకొని ఎలా వదిలేయాలంటే, ఒక్కసారి గతం అనేది జరిగిపోయిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక బాగా హై లెవెల్ ఆఫ్ మాస్టర్ అయితే తప్ప, నువ్వు కాలాన్ని శాసించగలిగే స్థితిలోకెళ్ళి ఎళ్ళి ఎళ్ళినవాడివైతే తప్ప, నువ్వు గతాన్ని, పాస్ట్‌ని రీవిజిట్ చేయలేవు. కానీ మాస్టర్ అవ్వాలంటే నువ్వు గతాన్ని వదిలిపెట్టాలి. నువ్వు మాస్టర్ అయినాక గతాలు సరి చేస్తావో, హిస్టరీలు సరి చేస్తావో మరి తర్వాత టాస్క్ అది. కానీ ఏ మాస్టరు కూడా ఊరికినే గతాల్లో జీవిస్తూ వాటిని సరి చేసుకుంటూ అష్టాచెమ్మా ఆడుకుంటూ కూర్చోడు. గుర్తుపెట్టుకోండి. ఏ మాస్టర్ అయినా సరే ఎంత మంచిదైనా, ఎంత చెడ్డదైనా ఇలా జరిగిందంటే జరిగిందని జరిగినట్టు వదిలేసి ముందుకెళ్ళిపోతాడు అంతే. అయిపోయిందది. సో, కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మంచో, చెడో ఎలాంటిదైనా స్వల్ప స్థాయిలో గాని, తీవ్ర స్థాయిలో గాని ఏది జరిగినా సరే వన్స్ అది హ్యాపెన్ అయ్యింది అంటే, నువ్వు కోరుకోని గాని, లేతే నీ జీవిత ప్రణాళికలో ఒక భాగంగా కానీ, లేకపోతే నువ్వు తెలియకుండానే ఒక దురదృష్టకరమైనదో, మంచిదో నువ్వు ఎంచుకొని గాని, దాన్ని తలపోసి గాని ఏదో ఒకటి మొత్తానికి నీ అవిభాజ్య కాంతిగోళంలోకి అనుమతి లేకుండా అది జరగదు. జరగాల్సింది జరిగిపోయింది. జరగాల్సింది జరిగిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. సో, కాబట్టి అంటే ఆకులు కట్టి హీలింగ్ చేస్తారు. అది వేరే విషయం. ఇక్కడ ఇక్కడ సామెత ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోండి. సో, రామ్‌తా గారేమన్నారు? నా నా గతంలో నేనొకప్పుడు చాలా బార్బేరియస్‌గా భయంకరమైన క్రూరుడిగా ఉండేవాడిని. ఒక వంకాయని మీరు నిలువునా తరిగినట్టు నేనొక మనిషిని అందరూ అడ్డంగా నరికితే మెడ నేను పైనుంచి కిందకి ఒక వంకాయని నరికినట్టు నరికేవాడిని అని చెప్పారు. సో, అంత చండశాసన డాష్ గాడిని నేను అని చెప్పారు. సో, అలాంటి నేను ఇప్పుడిలా తయారైపోయాను. నా గతంలో నేను పశ్చాత్తాప పడాల్సింది, నన్ను నేను తప్పట్టుకోవాల్సింది, నన్ను నేను తక్కువ చేసుకోవాల్సింది. ఈ క్రమంలో నా జీవితం అలా తయారవ్వటానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళని బ్లేమ్ చేయటానికి ఏమీ లేదు. మై పాస్ట్ ఈజ్ బ్యూటిఫుల్. మై పాస్ట్ ఈజ్ కలర్‌ఫుల్. సో, అలాంటి దృక్పథంతో ఉండాలి. మన పాస్ట్ గురించి అది కలర్‌ఫుల్, బ్యూటిఫుల్, విజ్డమ్‌ఫుల్. సో, ఈ లాస్ట్‌దే అత్యంత ఆవశ్యకమైంది. సో, అవగతం చేసుకోవటం అంటే ఏంటంటే, మన భాషలో విజ్డమ్‌గా మార్చుకోవాలి. రామ్‌తా గారు ఏం సలహా చెప్పారంటే, నీకు జరగాల్సిందేదో నీకు జరిగిపోయిన తర్వాత, నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నావో నేర్చుకో. లేతే ఏం నేర్చుకోవాలో నేర్చుకో. ఏం సరిదిద్దుకోవాలో సరిదిద్దుకో. ఏం సరి చేసుకోవాలో సరి చేసుకో. మంచా? చెడా? ఎలాంటిది? ఉన్నతమైనదా? లేతే బాధాకరమైనదా? ఇబ్బందికరమైనదా? అదేదైనా సరే. దానివల్ల నువ్వేం నేర్చుకోవాలి? ఇక నుంచి ఇలా జరగాలా? ఇక నుంచి ఇలా జరగకూడదా? ఇక ఇలా కాకుండా ఎలా ఉండాలి? అలా ఏదోటి నీకు నేర్చుకోవడానికి అక్కడ సంథింగ్ ఏదో ఉంటది. నువ్వు సరి చేసుకోవడానికి ఏదో ఉంటది. అది నేర్చేసుకో అని చెప్తారు. ఇప్పుడు మాస్టర్ రవి గారు అడిగిన పాయింట్ దగ్గరికి కూడా వస్తున్నా. అప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం. కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. అక్షరాలు ఏబీసీడీలు, అ, ఆ, ఈలు దిద్దడం నేర్చుకుంటాం. అన్నం తినటం నేర్చుకుంటాం. పనులు చేయటం నేర్చుకుంటాం. ఇలా ప్రతీదీ ఈ జీవితంలో నేర్చుకుంటూనే దాని మీద నేర్చుకున్న దాని ఫౌండేషన్‌గా మనం అనేకం చేయటం అనేది ఈ ప్రపంచంలో చేస్తాం. ఎందుకంటే బాల్యంలో చదువుకున్న ఏబీసీడీలు, ఆ, ఈలే కదా! ఇప్పుడు మనం ఇంత చదువు చదువుకోవటానికి, అమరజ్ఞానాన్ని సైతం చదువుకోవటానికి. సో, అది నా గతం అనుకోని నేను దాన్ని విస్మరిస్తే, ఇప్పుడు నాకు అక్షరాలు అర్థం కావు. నాకు అలుక్కుపోతాయి. నేను చదవలేను. కూడ పలుకుకొని కూడా నేను చదవలేను. ఎందుకు? మెమరీలో అక్షరాలనేది నువ్వు అక్షరాల కోసం నువ్వు బలపం నీకు అక్షరాభ్యాసమైన కాడి నుంచి నువ్వు పలకా బలపం మీద ఎంత దిద్దావు, నీ చేత పేరెంట్స్, టీచర్సు, ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా అక్క, తమ్ముళ్ళు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళెలా దిద్దిచ్చారు. నీకప్పుడు ఎలా నీ మైండ్‌లో రిజిస్టర్ అయినియి. అసలు ఇదంతా పోయిందనుకో ఏదన్నా చిన్న దెబ్బ తగిలి బ్రెయిన్‌కి లేతే ఏదైనా పొరపాటున, ఇక నీకు జీవితంలో నువ్వు ఆ చదువు చదవలేవుగా.
అవునా? మామూలుగా అయితే అదే. ఇప్పుడు అలా నేను చదువుకున్నది ఇది. చదువుకున్న దాని వల్ల ఇలా ఉద్యోగం వచ్చింది. ఆ టైంలో పలానోళ్ళు నన్ను చదివిచ్చారు. ఆ టైంలో పలానోళ్ళు నాకు సహాయం చేశారు. ఇలా ఇదంతా నాకు పలానోడు డ్రైవింగ్ నేర్పిచ్చాడు. ఇప్పుడు కూడా చెప్పట్లా నేను ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా కొటేషన్ తీసుకుంటే పలానా ఆయన దగ్గర తీసుకున్నాను. ఇది అని చెప్పట్లా? సో, ఇదంతా జ్ఞానం. ఒకసారి నీకు నేర్చుకున్న తర్వాత తయారయ్యే జ్ఞానం. సో, జ్ఞానం శాశ్వతంగా ఉంటది. లేతే ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా జరిగిపోయిన తర్వాత జరిగిపోయిన ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠం, విజ్డమ్, అనుభవం, అనుభవ సుకృతం, వివేక సుకృతం, ఎక్స్‌పీరియన్స్ అది ప్రజ్ఞ కింద అదెప్పుడూ ఉంటది. అందుకే మనకి దైవ స్థితుల్లో నాలుగోది సర్వోత్తమమైనది ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మిగా ఉన్నవాడు ప్రజ్ఞానం బ్రహ్మగా మారాలి. సో, మరి ప్రజ్ఞానం బ్రహ్మగా అయ్యింది ఎప్పుడూ నీతో నిక్షిప్తమై ఉంటుంది. అది దివ్య జ్ఞానం, అనుభవ జ్ఞానం, వివేక జ్ఞానం. సో, అది చెరిగిపోదు. అది తుడిచిపెట్టబడదు. అది తుడిచిపెట్టకూడదని బ్రెయిన్‌కి కూడా తెలుసు. ఇక్కడ నేను చెప్తున్నదేంటంటే, పాస్ట్‌ని అవగతం చేసుకొని, దాన్ని ఖతం చేసేయాలి. గతాన్ని ఖతం చేసేయాలంటే ఏ మేనర్‌లో చెప్తున్నానంటే, ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. జూనియర్స్ గూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఇన్సిడెన్స్ జరిగిన తర్వాత అది ఏదైనా సరే, చిన్నదైనా, పెద్దదైనా, ఇబ్బందికరమైనదైనా, ఆనందకరమైనదైనా, బాధాకరమైనదైనా, మంచి చెడులన్నీ నీ జీవితంలో ఒకే రోజు జరిగినియి. అన్ని సంఘటనలు పర్సన్స్, ప్లేసెస్, టైమ్స్, థింగ్స్, ఈవెంట్స్ అనే వాటి మాధ్యమంగా నీ జీవితంలో జరిగిన సంఘటనలు. ఒక సంఘటన నీకు నచ్చినట్టుగా జరగటానికి, నీకు నచ్చనట్టుగా నువ్వు బాధపడేలా జరగటానికి ఏ సబ్జెక్ట్ కారణమయ్యున్నది? ఏ అంశం కారణమయ్యున్నది? నువ్వు నీ ఏ ఎంపిక కారణమయ్యున్నది? నువ్వు తెలిసి ఎంచుకున్నావా? తెలియకుండా ఎంచుకున్నావా? ఎక్కడ నువ్వు యాక్సెప్ట్ చేసావు? ఎక్కడ నువ్వు యాక్సెప్ట్ చేయలేదు? అసలు నువ్వు ఆ సంఘటన కారణభూతం అవ్వటానికి అసలు ఆత్మ అక్కడి దాకా నిన్ను బలవంతంగా తీసుకొచ్చిందా? లేకపోతే వద్దన్నా నువ్వొచ్చావా వ్యక్తిత్వంతో, ఎమోషన్స్‌తో? ఇలా అనేక కారణాలుంటాయి. సో, నువ్వు దాన్ని కనిపెట్టాలి. కనిపెట్టి దాన్ని ప్రజ్ఞగా మార్చుకొని, అనుభవంగా మార్చుకొని, అడుసు తొక్కనేలా, కాలు కడుక్కనేలా అనేది ఎందుకొచ్చింది? ఎవడో ఒకప్పుడు అడుసు తొక్కిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సొచ్చింది. సో, అడుసు తొక్కితే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. లేతే నడవలేము, కంపు కొడతాం, లేతే జారిపోతాం, జారిపోతూనే ఉంటామని ఆడికి తెలిసింది కాబట్టి వాడొక సామెతగా, జ్ఞానంగా ప్రపంచంలో చెప్పేశాడు. అందుకే నానుడులకి, సామెతలకి చాలా వాల్యూ ఉంటది. టీచింగ్స్‌లో గాని, జీవితంలో గాని. ఎందుకంటే అనుభవ జ్ఞానంతో తయారు చేసినయి. ఒక సింగిల్ 2 లైన్స్‌లో అవి. సో, కాబట్టి నీకు జరిగిపోయిందేదైనా సరే, ఎందుకు జరిగింది? దేనికోసం జరిగింది? దాని నుంచి నేను నేర్చుకోవాల్సిందేంటి? వచ్చింది నాకైన అనుభవం ఏంటి? ఆ అనుభవం ఇక నుంచి నాకు జీవితంలోకి మళ్ళీ కావాలా? లేతే అవసరం లేదా? దాన్ని సరిదిద్దుకోవాలా? మెరుగులు దిద్దుకోవాలా? లేతే వదిలేసేయాలా? ఇలా నీకదంతా ఒక విశ్లేషణ జరిగి, ఆ విశ్లేషణ నీకోటి నేర్పించినప్పుడు, అది నీకు అవగతమైనట్లు. నీ గతం నీకు అవగతమైనట్లు. అప్పుడు ఇది కూర్చోబెట్టి చేయిస్తే ఎంత చేయించినా ఉపయోగం ఉండదు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. మళ్ళీ ఇయాల కూడా చెప్తున్నా. మీరు చేసేయండి అంటే నేను చేపిస్తానని చెప్పానంటే మీకు అవగాహన ఇస్తా. ఇయాల క్లాస్ అయిపోయినాకో నీకు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు కూర్చొని నీ గతం మొత్తాన్ని నువ్వు అవగతం చేసుకోవటం మొదలుపెట్టాలి. ఏవండీ మనకు ఆల్రెడీ స్పిరిటే ఒకసారి జాగృతమైనాక 32, 36 ఏళ్ల వయసులో అది రివర్స్ ఫైరింగ్ చేసుకొని, ఉన్న జ్ఞానం మొత్తాన్ని కూడా ఎడిట్ చేసుకొని, టైలరింగ్ చేసుకొని, కావాల్సినవి మాత్రమే ఉంచుకొని మిగతాయి మొత్తం తీసి పారేస్తుంది అన్నప్పుడు, అది నువ్వు నిత్యం నిరంతరం చేస్తే నువ్వు మాస్టర్‌గా ఉంటావు. సో, కాబట్టి ఇప్పుడు మళ్ళీ, మళ్ళీ చెప్తున్నా. నువ్వేదన్నా నేర్చుకోవటానికి కారణమయ్యింది, నేర్చుకున్నాక నీ జీవితంలో ఒక అద్భుతమైన ఒక మార్పుకి కారణమయ్యింది జ్ఞానం. సో, అది ఎప్పుడూ ఉంటుంది. జ్ఞానం నీతో ఉంటుంది. ఇంకా పెంచబడుతూ ఉంటుంది. పంచబడుతూ ఉంటుంది. ఎందుకంటే నీకొచ్చిన ప్రావీణ్యత నువ్వు ఇంకొకళ్ళకి పంచుతావు గదా! అలాగే అంటే ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చనుకో నేను నా బిడ్డలకు కూడా నేనే నేర్పిస్తా గదా! బయట డ్రైవింగ్ స్కూల్‌లో గాకుండా. అదే నాకు డ్రైవింగ్ రాదనుకో ఇప్పుడు నేను మా పిల్లలిద్దరు కలిసి డ్రైవింగ్ నేర్చుకోవాలి. సో, నేర్చుకున్నది జ్ఞానం కింద ఉంటది. దాన్నేందంటే నీ జీవితంలో నీకు కావాల్సిన విధంగా నీ జీవిత రంగస్థల వేదిక మీద నీకు సందర్భోచితంగా నీకు కావాల్సిన దాన్ని కావాల్సినట్టు నడుపుకోవటానికి అవసరమైన ఒక కళ, ఒక ప్రజ్ఞ అది. ఒక ఆర్ట్. సో, అది చెప్పుకోవటం, దాని గురించి చెప్పుకోవటం, దాని గురించి ఆహ్, ద దాన్ని మర్చిపోకూడదు. దాన్ని చెప్పుకోవటం అనేది అది గతాన్ని వ్యక్తీకరించటం కాదు. ఇక్కడ ఎలా చెప్పుకోకూడదంటే డ్రైవింగే చెప్పాను. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు ఒక యాక్సిడెంట్ చేసావు. ఆ యాక్సిడెంట్ ద్వారా కొన్ని దురదృష్టకర సంఘటనలు వరుసగా కొన్ని జరిగినియి. ఇక నువ్వు ఆ ట్రామా నుంచి బయటకు రాకపోతే
అసలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారణమయ్యి నువ్వు కారు కొనుక్కున్నప్పుడు నీకు డౌటు అసలు కారుది లక్కీ నెంబర్ కాదు. నువ్వు టోటల్ ఏసుకుంటే లక్కీ నెంబర్ కాదు. ఆ కలర్ కూడా ఏదో మొహమాటానికి తీసుకున్నావు. ఆ కలర్ కూడా నీకు పెద్ద నచ్చదు. సో, నీకు నచ్చని కలరు, నీకు నచ్చని నెంబరు. సో, నీకు దురదృష్టాన్ని తీసుకొచ్చింది. ఇలా నువ్వు ఏమేమి క్రియేట్ చేసుకొని పనికిమాలినయన్నీ క్రియేట్ చేసుకొని, ఆ రోజు అనవసరంగా బయటికెళ్ళకుండా ఉండాల్సింది అని నువ్వు రిగ్రెట్ అవుతూ లేతే ఎళ్ళమని నన్ను లేతే పలానోడు బలవంతంగా పిలిస్తే లేతే పలానోడు రమ్మంటే ఇలా అన్నీ నువ్వు ఏదైతే, ఏదైతే నువ్వు అక్కడ ఫోర్స్‌ఫుల్‌గా నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నావో జరిగిపోయిన దాన్ని బట్టి ఎమోషనల్‌గా అది గతంగా తయారవుద్ది. సో, ఎమోషనల్‌గా నువ్వు ఒక జరిగిపోయిన దానికి రెస్పాండ్ అవ్వటం గతం. నేర్చుకొని వదిలేయటం జ్ఞానం. అది ప్రజ్ఞ. సో, నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మగా ఉండాలి గానీ, గతంతో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయిన ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకూడదు. ఇప్పుడు అర్థమైందా మొత్తం? రవి అర్థమైందనుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనోళ్ళు ఒకళ్ళు మాట్లాడండి షార్ప్‌గా. సార్, సార్ నమస్తే సార్. నేను నమస్తే. సార్ యెస్ గతంలో మాస్టర్. నమస్తే సార్. ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం, గతం ఒక్క నిమిషం సురేష్ బాబు ఆగు. రవి యెస్సా? యెస్ మాస్టర్. ఈ యెస్. పాయింట్ అర్థమైంది. సడెన్‌గా యెస్. మీరు ఒకసారి అడిగారు గదా! గతం లేకుండా నిలబడగలుగుతారా అని. నో హ్మ్. హ్మ్. అన్నారు. హ్మ్. నో అంటూ మళ్ళా క్లారిఫికేషన్‌కు నేను అప్పుడు ఏమనుకున్నానో, ఇప్పుడు యాక్చువల్‌ది ఏంటిదో జ్ఞానం తర్వాత ఇప్పుడు మాస్టర్‌గా మనం నిలబడగలుగుతున్నాం గానీ, ఇక్కడ ఆ! గతంకి అవగతం జేసుకోవడం అనే పాయింట్ తెలియక, అక్కడ ఎట్లా పోతది అని అప్పుడు నాకు సతమతం అవుతున్న స్థితి అది. ఎర్లియర్ యెస్. స్థితి అది. అంతే. అంతే. యెస్. ఇప్పుడు. అంతే. ఆ! దట్స్ ఆల్ లీవ్ ఇట్. ఎవరో ఇప్పుడు నేను సార్ చదివిచ్చా, నేను చెందాను, నేను కష్టపడా, నేనంట్లు తోమా, నేను ఇస్త్రీ చేశా, నేను ఉతికాను, నేను నీకు నోట్లో పెట్టి చదివిచ్చాను అని ఎవరో ఏదో చెప్పుకుంటున్నారనుకో, దట్ ఈస్ దేర్ పాస్ట్, దేర్ ఎమోషన్. యూ జస్ట్ లీవ్ ఇట్. ఇక్కడ నువ్వు ఇంకొక ఆల్రెడీ పాయింట్ థాంక్‌ఫుల్‌గా చెప్పుకోవచ్చు సార్ ఉన్నావు. మనం. నువ్వు ఆల్రెడీ బ్లెస్‌ఫుల్‌గా ఉన్నావు. నువ్వు ఆల్రెడీ ఒక విజ్డమ్‌గా వచ్చేసావు. సో, జస్ట్ లీవ్ ఇట్. ఆ ఎమోషన్స్‌కి నువ్వు గురిగవ్వద్దు. ఆ ఎమోషన్స్‌కి నువ్వు బలవ్వద్దు. ఆ ఎమోషనల్ ట్రాప్‌లో, సుడిగుండంలో నువ్వు చిక్కుకోవద్దు. సార్ ఇంకొక పాయింట్ చెప్పుకున్నాం సార్ మనం ఇక్కడ. యెస్. గీత గారు. అంతకుముందులో అంతకుముందు చెప్పుకున్నాం మీరే మనం. ఫస్ట్ సమాధానం చెప్పారు. అవును సార్. అవును. యెస్ సార్. దీంట్లో ఏముందంటే మనకి గతంలో జరిగిన సంఘటన వల్ల మనం బాధపడుతూ ఉన్నప్పుడు తలుచుకొని బాధపడతాం మనం. ఈ జ్ఞానం అవును. తెలియక అబ్బో! ముందు. మామూలుగా ఏ గాదండోయ్! ఏదైనా సరే ఒక పార్ట్నర్ సంబంధించిన గతంలో ఏదైనా లేదంటే అసలది ఏ తలుచుకొని, ఇబ్బందులైనా తలుచుకొని సరే కుమిలి, కుమిలి తెగ మనం పెంచి పడుతుంటాం. పోషించుకుంటారు. అప్పుడు ఏమవుద్దని చెప్పారంటే మీరు, మైండ్‌లో కొన్ని కెమికల్స్ తయారవుతాయి. అది హ్మ్. ఒక సుఖాన్నిస్తది మనకి. అవును. మత్తులాగా ఇస్తది. ఆ కెమికల్ హై. మత్తు కెమికల్ హ్మ్. హై ఇస్తది. అప్పుడు ఈ మత్తు అదే తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన రిపీట్‌గా అదే కణాలు కోరుకుంటారు. మన హ్మ్. కణాల్లో ఉన్న ద్వారాల్ని మూసేస్తాయి. అవును. కణాల్లో ఉన్న ద్వారాలు మూసేసినప్పుడు, తర్వాత నువ్వు ఏ మెడిసిన్స్ వాడినా గాని, అయి యాక్సెప్ట్ చేయవు. నీకు ఒకవేళ బాధ లేకుండా వచ్చింది మెడిసిన్స్ అవును. వాడాలనుకోండి, అయి యాక్సెప్ట్ చేయవు. లోపలికి పోనియ్యవు. అవును. లేదు నీకొక మంచి ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన కూడా లోపలికి పోనియ్యవు. పోనీయదు. దానివల్ల ఆ కెమికల్స్‌ని ప్రసారం చేయకుండా చేసుకోవటం ముఖ్యం. గతం అంటే అది అని చెప్పారు సార్ మీరు. యెస్ అండి. యెస్. గీత గారు థాంక్ యూ. దాన్నే మనం కెమికల్ భావోద్వేగాలు అంటున్నాం అందుకే. అవును ఆ సార్. థాంక్ కెమికల్ యూ. భావోద్వేగాలు యెస్ అండి. గీత గారు కరెక్ట్ టైంకి హ్మ్. గుర్తుచేశారు. రామ్‌తా గారు మాస్టర్స్ ఇదిగోండి. ఆ రోజు ఏం టీచింగ్ చెప్పుకున్నామంటే నేను ఆన్సర్ అడిగినప్పుడు ఎవరు చెప్పలా ఆ రోజు గీతా మాస్టరే ఆన్సర్ చేశారు. యాక్చువల్‌గా ఇదిగోండి. ఇదిగో ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఈ సెల్ డోర్స్ ఉంటాయని ఇంతకుముందు కూడా చెప్పాను. మనం బాడీలో అడ్రినల్స్ ఉంటాయి. మన కిడ్నీలో లేతే ఈ లంగ్స్ పైన ఒక అడ్రినల్ కేంద్రం ఉంటది. సో, మనం ఈ కెమికల్ హైకి ఓవర్‌గా రిలీజ్ అయినప్పుడు అదేం చేస్తంటే అడ్రినల్స్‌ని ప్రేరేపించి ఈ డోపమైన్ అనే ఏదో ఉంటాయి. కొన్ని కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆటిని రిపీట్‌గా క్రియేట్ చేసుకుంటాయి. దానివల్లే మనకి ఎంత బాధను వ్యక్తం చేస్తా ఉంటే, ఎంత మనం బాధపడుతూ ఉంటే, ఎంత గతాన్ని తలుచుకుంటూ ఉంటే అంతంతగా అది హ్యాపీగా ఉంటది మనకు లోపల. జ్యూసెస్ ఫ్లో అవుతాయి అని చెప్పారు రామ్‌తా గారు. సో, ఆ జ్యూసెస్ ఫ్లో అవుతూ అయన్నీ ఏం చేస్తాయంటే ఇక్కడ సాల్ట్‌గా తయారైపోయి ఈ సెల్ డోర్స్‌ని బ్లాక్ చేసేస్తాయి. ఈ సెల్ డోర్స్‌ని బ్లాక్ చేసేసిన తర్వాత నీకు ఎంత విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా, డాక్టర్ గారు ఎన్ని విటమిన్స్ ఇచ్చినా, హార్మోన్స్ ఇచ్చినా, ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా, లేతే నువ్వు హీలింగ్ థాట్స్ రోజు కాసేపు గతాన్ని వదిలిపెట్టవు గానీ, రోజు కాసేపు ఐ యామ్ పవర్‌ఫుల్, ఐ యామ్ అది, ఐ యామ్ ఇది, ఐ యామ్ అది, ఇది అని మొత్తం లిస్ట్ అంతా జేస్తావు. ఎన్ని చేసినా అది ఈ ఉప్పుగళ్ళు దాటుకొని లోపలికెళ్ళలేవని జెప్పారు రామ్‌తా గారు. సో, మెల్లగా సెల్లు కుంగిపోవటం, కుచించిపోవటం స్టార్ట్ అయ్యి, డెడ్ అయిపోవటం స్టార్ట్ అయ్యి, మెల్లగా క్యాన్సర్‌కి లేతే ఇతర రోగాలకి కారణమవుతది అని చెప్పారు. రైట్ టైమ్‌కి అది కూడా ఆ పాయింట్ కూడా గుర్తు చేశారు గీత గారు. వెరీ గుడ్.
సో అంటే గతం ఉండటం వల్ల ఎంత డ్యామేజో చూడండి. గతాన్ని ఎందుకు తుడిచిపెట్టేయాలంటే అవగతం చేసుకొని. అవగతం ఎలా చేయాలి? నీకు మంచో, చెడో ఏదో నేర్పించింది ఒక జ్ఞానం వచ్చింది. జ్ఞానం అనేది ఎప్పటికీ ఆమోదయోగ్యమే. రామ్‌తా గారు ఏం చెప్పారు? నేను నా గతం గురించి నా గత స్టోరీ చెప్తున్నప్పుడు, నా బ్యాక్ స్టోరీ చెప్తున్నప్పుడు, నేను ఎప్పుడూ నేను ఆ రోజు తలకాయ నరికేసినోడు ఇయాల ఎక్కడో వేరే లోకంలో ఇంకెక్కడో ఏదో జన్మ జీవిస్తున్నాడు. అప్పటి మీద ఉన్నతమైన జన్మే జీవిస్తున్నాడు. ఎవడు నన్ను వెనక నుంచి ముందుకు ఎన్నుపోటు పొడిచాడో కత్తితో, వాడు ఇయాల ఎక్కడో ఈ లోకంలో ఎక్కడో ఒక ఉన్నతమైన జన్మిస్తున్నాడు. నేను గతాన్ని నిర్మిస్తున్నానంటే, మళ్ళీ నేను గతంలోకెళ్ళి కూలగొట్టిన 1 సిటీస్ అన్నిటిని తిరిగి కన్‌స్ట్రక్ట్ చేయటము కాదు. అప్పుడు ఎవడు ఏ పాత్రేసాడో వాడిని ఇప్పుడు జీవితాల్లో ఏ లోకంలో ఎక్కడున్నా సరే వాళ్ళని లాక్కొచ్చి, జుట్టు పట్టుకొని లాక్కొచ్చి, ఇప్పుడున్న పాత్రలో మళ్ళీ అప్పుడు నేను చెప్తున్న పాత్రల్లో వాళ్ళని పెట్టటము కాదు. అక్కడ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. అక్కడ నా అనుభూతిని వ్యక్తం చేస్తున్నాను. అక్కడ నుంచి నేను నేర్చుకున్నది, నేనేం చేశాను, నేనేం నేర్చుకున్నాను అన్నది మాత్రమే చెప్తున్నాను. ఈ క్రమంలో అది బయట వాళ్ళకెంత చండాలంగా ఉన్నా నాకు చాలా అద్భుతమైంది. చాలా కలర్‌ఫుల్‌ది. నాకు చాలా నేర్పించింది. ఆ అతి భయంకరమైన, కిరాతకమైన ఆ గతమే నన్ను ఒక మాస్టర్‌గా, అమరజీవిగా మార్చింది. దట్స్ వై మై పాస్ట్ ఈస్ బ్యూటిఫుల్, కలర్‌ఫుల్, వండర్‌ఫుల్ అని జెప్పి దాంట్లో మార్చుకోవాల్సింది ఏమీ లేదు అని జెప్పి చెప్తాడు. సో, మీరు గూడా అదే చేయండి. నీ జీవితంలో మంచైనా, చెడైనా, చిన్న స్థాయిలైనా, పెద్ద స్థాయిలైనా ఏది జరిగినా సరే ఇట్స్ ఏ ఎక్స్‌పీరియన్స్. ఒక్కళ్ళ మధ్యలో కానీ, లేతే పర్సన్స్, ప్లేసెస్, టైమ్స్, థింగ్స్, ఈవెంట్స్ ఐదుగురు మధ్యలో కానీ జరుగుతదంతే. ఆహ్, ఇద్దరి మధ్యలో నుంచి అందరి మధ్యలో జరిగితే సంఘటన. నీ లోపల నీలోనే జరిగితే, నీ జీవితంలో జరిగితే దైవం ద్వారా గాని, నీ ఎంపిక ద్వారా గాని జరిగితే ఘటన. అందరి మధ్యలో జరిగితే సంఘటన. నీ లోపల జరిగితే సంఘర్షణ. అంతే అంతర్మదనం. అంతకన్నా ఇంకేమీ లేదు. సో, ఈటిల్లో ఎలా జరిగినా సరే, అందులో నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది. అందులో నుంచి నువ్వు వదిలేయాల్సింది. అందులో నువ్వు పట్టుకోవాల్సింది. అందులో నువ్వు వదిలేయాల్సింది. అందులో నుంచి నువ్వు ఎంచుకోవాల్సింది. అందులో నుంచి నువ్వు తొలగించుకోవాల్సింది. అందులో నుంచి నువ్వు సరిదిద్దుకోవాల్సింది. అందులో నుంచి నువ్వు అసలు ఇంకేమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా, దాని గురించి ఆలోచించకుండా వదిలేసేయాల్సింది. ఇలా మొత్తం ఒక సంఘటన ద్వారా నీకేం కావాలో, ఏం చేయాలో అయన్నీ నువ్వు చూసుకొని, నేర్చుకొని, పట్టుకొని, నువ్వు గనక అద్భుతమైన ప్రజ్ఞానం బ్రహ్మగా అవతరిస్తూ ఉంటే, నీకున్న విలువే వేరు. నీ గతం మెరుగులు దిద్దబడుతూ ఉంటది. ఎందుకంటే ప్రజ్ఞగా. నీ గతం నిన్ను ప్రభావితం చేయట్లా. సో, అది మెరుగులు దిద్దబడుతూ ఉన్నది. అది మట్టిలోని మాణిక్యంలాగా ఇప్పుడు అద్భుతం కోహినూరు వజ్రంలాగా తయారవుతూ ఉంది. బురదలాగా లేదది. మళ్ళీ చెప్తున్నా. ఆ ఎమోషన్‌కి నువ్వు ఎఫెక్ట్ అవ్వకూడదు. నీకు సన్మానం జరిగినా, అవమానం జరిగినా అది ఎమోషన్. ఆ ఎమోషన్ ఇప్పుడు ద్రౌపది ఒక్కసారి నవ్వితే దుర్యోధనుడు 2 సార్లు ఆ నవ్వుని రీప్లే చేసుకున్నాడు మైండ్‌లో. అందువల్లే కదా అంత దారుణమైన కుట్రకి తెరతీశాడు. అప్పుడు ఎవరు చేశారు? ఎందుకు నవ్విందో తెలీదు. కారణం తెలీదు. నవ్విన ద్రౌపదికే విషయం గుర్తులేదు. కానీ తనని చూసి నవ్వింది అనుకున్న దుర్యోధనుడికి మాత్రం అది మొత్తం మనకు 'దానవీర సూరకర్ణ'లో సూపర్ చూపిస్తారు గదా! రామారావు గారికి ఎటు చూసినా శారద గారు నవ్వుతున్నట్లుగా. గుర్తుందా? అక్కడ ద్రౌపదికి అసలు గుర్తు కూడా లేదు. అసలు చేకత్తి నవ్విచ్చారా? ఆమె నవ్విందా? బావగారిని చూసి నవ్విందా? అయన్నీ అసలు ద్రౌపదికి రిజిస్టరే అవ్వల. కానీ రాంగ్‌గా రిజిస్టర్ చేసుకున్న దుర్యోధనుడికి ఎమోషన్స్ రైజ్ అయిపోతూ, హై అయిపోతూ, కెమికల్ అయిపోతూ, అతను కావేశాలకు లోనైపోతూ, ఆగ్రహావేశాలతో రగిలిపోతూ, బాధపడిపోతూ, దుఃఖపడిపోతూ, అవమాన భారంతో కుంగిపోతూ, ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రతీకార వాంఛతో రగిలిపోతూ, ఎన్ని ఎమోషన్స్‌కి గురయ్యాడక్కడ అతను. యెస్ సార్. అప్పుడు ఎవరికి ఎమోషన్ పనిచేసింది? యెస్ సార్. ఎవరి దుర్యోధనుడు. ఎమోషన్ ఫైనల్‌గా వాళ్ళ చావుకు కారణమయ్యింది? ఎవడి దుర్యోధనుడు. ఎమోషన్ వాడికే కారణమయింది. ద్రౌపది ఎమోషన్ ఏంటి? అవమాన భారం జరిగిన తర్వాత పగబట్టింది. సిగ ముడవనంది. యెస్. ఆమె కోరిక తీరింది. ఆ ఎమోషను. అది ఎమోషనే. అన్నీ ఎమోషన్సే. కాతే భగవంతుడి వైపు, ధర్మం వైపు ఉండి ధర్మబద్ధమైన జీవితంలో దెబ్బతింది కాబట్టి ఈమె పౌరుషం, ఈమె ప్రతిజ్ఞ, ఈమె ఎమోషన్ ప్యూర్ అయ్యింది. వాడిది రసాయనిక భావోద్వేగాల్లో నుంచి అరిషడ్ వర్గాలకి లోనయ్యాడు కాబట్టి అతడు హతమయ్యాడు. తేడా ఉంది. గుర్తించారా? ప్యూర్ ఎమోషన్ వేరు. కెమికల్ రియాక్షన్స్‌తో వచ్చిన ఎమోషన్ వేరు. సో, కెమికల్ ఎమోషన్ ఉండకూడదు. నీకు మంచైనా, చెడైనా ఏదైనా సరే.
నీకు నీకది కెమికల్స్ రిలీజ్ అవ్వకూడదు. ఒక సంఘటనగా మాత్రమే చూడాలి. ఒక అనుభవంగా మాత్రమే చూడాలి. ఒక పాఠంగా మాత్రమే చూడాలి. ఒక ప్రజ్ఞగా మాత్రమే చూడాలి. ఒక వివేకంగా మాత్రమే తీసుకోవాలి. ఒక అనుభవ సుకృతంగా మాత్రమే పోగు చేసుకోవాలి. ఒక జ్ఞానపు ఆణిముత్యంగా మాత్రమే సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు దానికోసం ఏం చేస్తావంటే నువ్వు విశ్లేషించుకుంటావు. సో, విశ్లేషించుకున్నప్పుడు ఇదంతా అయిపోయింది గదండీ! నిజం చెప్పండి. ఇదంతా ఎప్పుడో చెప్పేసేసి, ఎప్పుడో రాసేసిందే గదా! ఇది. ఎప్పుడో ప్రింటేసేసింది గదా! అప్పుడు మరి దీన్ని గతం అంటామా చెప్పు? సరే గతమే అనుకో. గతములో ఇచ్చిన జ్ఞానాన్ని ఈ ప్రస్తుతంలో మనం తరచి రోజు కొంచెం తరచి చూసి మొత్తం మనం అద్భుతంగా దాంట్లో నుంచి పొందాల్సిందంతా పొందుతూ బ్రహ్మాండమైన మరి మాస్టర్స్‌గా తయారవ్వట్లేదా? ఎస్ సార్. ఎస్ సార్. సార్. అప్పుడు ఇది నీకు ప్రజ్ఞనిస్తుందా? నీకు ఎమోషన్‌నిస్తుందా? నువ్వు ఎమోషన్స్ నుంచి బయటపడేలాగా చేస్తుంది. సో, గతంలో ఇచ్చిన ఈ జ్ఞానం నీకు అవగతమయ్యి నిన్ను మాస్టర్‌గా మారుస్తుందా? లేకపోతే నిన్ను మనిషిగా ఇంకా రాశిష్యుడిగా, దానవుడిగా మార్చేస్తుందా? మాస్టర్‌గా సార్. అది. సో, నీ గతాన్ని చదవటం నేర్చుకో. నీ గతాన్ని చదవటం, అర్థం చేసుకోవటం నేర్చుకో. సో, గతం అవగతమైతే, నువ్వు గతాన్ని సరిగ్గా చదివితే, నేర్చుకోవాల్సింది నేర్చుకొని, సొంతం చేసుకోవాల్సింది చేసుకుంటే నువ్వు వదిలిపెట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే, రామ్‌తా గారు తన తన స్టోరీ చెప్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమోషన్ అవ్వడు. మా అమ్మ చచ్చిపోయిందే, చెల్లి చచ్చిపోయిందే అని మళ్ళీ కూర్చొని నీ ఒళ్ళో తలపెట్టుకొని ఏడవడు. ఇట్స్ ఎ స్టోరీ. అతనికొక స్టోరీ మాత్రమే. అతని జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతేగాని అక్కడిదాకా వచ్చి స్టోరీ చెప్పంగానే ఎక్కి ఏడ్చి ఊరుకో ఎద్దులాగున్నావు, ఏడిస్తే చండాలంగా ఉందని చెప్పి మనమంతా ఎళ్లి రామ్‌తాని ఓదార్చి, ఎందుకంటే మనం కనీసం ఆయన మోచేతులు ఎత్తుకు గూడా రాం. ఎలా ఓదార్చాలి? ఆయన ఒంగొని మన ఒళ్ళో పడుకుంటే తప్ప మనం ఓదార్చలేం. సో, కాబట్టి మనమంతా ఎళ్లి ఆయన ఓదార్చి అందుకోసం వచ్చాడా? లేతే అసలు జన్మ నుంచి బయటపడలేని నిన్ను ఓదార్చి నిన్ను బయటపడేయడానికొచ్చాడా? నన్ను బయటపడేయడం. అది. అర్థమైందా? ఎమోషన్స్ ఎలా ఉండాలో, పాస్ట్ ఎలా ఉండాలో. ఇప్పుడు సురేష్ బాబు మాట్లాడమ్మా. సార్ సూపర్ సార్. మొన్న నాకొచ్చిండే ఆ క్వెషన్‌కి ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. చాలా వెరీ గుడ్ అద్భుతంగా అమ్మా. చెప్పారు. బ్లెస్ యూ. ఆ బ్లెస్ యూ. నేను వెరీ గుడ్. నాకు చాలా సార్ ఒక్కటి కాదు గతంలో ఒక్క బాధ కాదు. మా ఫ్యామిలీ మెంబర్సు, బయట వాళ్ళు అంతా ఫ్రాడే సార్ మాకి. అసలు దాని వద్దు. నుంచి ఫ్రాడ్ అని అనుకోవద్దు సురేష్ బాబు. ఒక విషయం చెప్పనా? ఆ! ఒక ఆయనెవరో మనకి ఒక ఫేమస్ వ్యక్తి చెప్పిన కొటేషన్ ఒకటుంది. అది నా జీవితంలో నేను కూడా అదే వాడుతున్నా. ఈ రైట్ టైంకి ఎవరు మనల్ని మనకి సహాయం చేయకుండా ఎవరు సహాయపడలేదో, ఎవరు మనల్ని మోసం చేశారో, ఎవరు మనల్ని దెబ్బతీశారో, ఎవరు మనల్ని వెన్నుపోటు పొడిచారో, నిజంగా వాళ్ళంత ఉన్నతమైన వాళ్ళు ఇంకెవరు లేరు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి అంత నీచంగా ప్రవర్తించబట్టి వాళ్ళు దైవం. ఒక దైవం మనం స్వర్గంలో ఎంచుకున్న ఒక ఎంపిక వల్ల వాళ్ళు దివ్యత్వాన్ని పణంగా పెట్టి మన పట్ల చండాలంగా ప్రవర్తించారు. మన పట్ల నికృష్టంగా ప్రవర్తించారు. ఒక దైవం జీవించకూడని విధంగా వాళ్ళు జీవించారు మన జీవితంలో. సో, నికృష్టమైన ఒక పాత్ర వారు పోషించారు అంటే, ఒక దైవం సాహసించి తన దివ్యత్వాన్ని కోల్పోయి మరి మన జీవితంలో అంత చండాలపు చెత్త పాత్ర పోషించిందంటే, అలాంటియి జరగబట్టే నువ్వు ఇలా స్వచ్ఛంగా, అద్భుతంగా ఉన్నావు. మనం చెప్పుకున్నాం గదా! 100 దెబ్బలకు తాళలేనిది గడపై అందరి చేత తొక్కబడుతూ ఉంది. 1,00,000 దెబ్బలైనా తాళింది విగ్రహమై అందరి చేత మొక్కబడుతూ ఉంది. సో, నువ్వు విగ్రహం అయ్యావు. విగ్రహం అవటంలో వాడొక సుత్తి, ఈడొక శాణం, వాడొక మేకు, వీడొకది. ఒక్కొక్కడు ఒక్కొక్కటి. నేను మోసపోయాను, అందరూ ద్రోహులు మా జీవితంలో అయన్నీ చెప్పొద్దు. అలా చెప్పాలంటే మా జీవితంలో మా నాన్నగారి దగ్గర నుంచి, మా నాన్నగారిని, మమ్మల్ని ఎలా నాశనం చేశారో దగ్గర నుంచి నేను చెప్పాలంటే ఎంతుంటది బ్యాక్ స్టోరీ. సో, వద్దు ఆ! దయచేసి. ఆళ్ళంతా నీకు హెల్ప్ చేశారు. థాంక్స్ చెప్పుకో దయచేసి. అదే గతం అవటం అంటే ఇదే. ఈ క్షణాన యాహ్! నువ్వు మాట్లాడటం మానేసేసి ఒక్క క్షణం నీ జీవితంలో నువ్వు ఇక్కడి దాకా రావటానికి ఎవరెవరు కారణమయ్యారో వారంతా నీకు మెట్లుగా నిచ్చెనగా ఉపయోగపడ్డారు. వాళ్ళేం చేసినా సరే నీకు థాంక్స్ చెప్పేసేయి. ఒక్కసారి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పేసి, దీవించేసి, వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పేసేయి. అద్భుతమైన హ్మ్. దైవం వారు. అద్భుతమైన దైవం కాబట్టి నీ జీవితంలో నీకు అంతటి అనుభవాన్ని, అంత చేదు అనుభవాన్ని ఇవ్వగలిగారు. డాక్టరే కదా నీకు చేదు మందిస్తాడు. డాక్టరే గదా! నీకెవరు పడితే ఆళ్ళివ్వరు. డాక్టర్ చేదు మందెందుకిచ్చాడు? దరిద్రుడా? నికృష్టుడా? చండాలపోడా? నీకు తగ్గాలనిచ్చాడు. నువ్వు బాగుపడాలనిచ్చాడు. సో, వాళ్ళు నీ జీవితంలో డాక్టర్లు వాళ్ళు.
వాళ్ళకే ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను రోజు లెగిసి ఎవరెవరు నా బాల్యం నుంచి నన్ను దెబ్బతీశారో, ఎన్నుపోటు పొడిచారో, నన్ను వంచారో, నాకు నిజంగా సహాయానికి నిలవాల్సిన టైంలో ఎవరు నిలవలేదో వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటా నేను. సార్ ఈ సంఘటనల వా వెనక మన వాళ్ళంతా ఆలోచన ఉన్నతంగా కూడా ఉన్నారు. ఉంటుంది. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఒక్క నిమిషం సీత గారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా? నేనెంత శక్తివంతుడినో, నేనెంత ప్రేమభరితుడినో కాదిక్కడ. నేను అలా రియలైజ్ అయిన రోజు నుంచి, నేను ఇలా చేస్తూ థ్యాంక్స్ చెప్పుకున్న రోజు నుంచి వాళ్ళెంత ఇంకా ఉన్నతంగా ఉన్నారు. నాకన్నా ఉన్నతంగా ఉన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, అందంగా, సమాజంలో అనేక స్థితిగతుల్లో వాళ్ళంతా నాకన్నా ఉన్నతంగా ఉన్నారు. ఎందుకు? నా ఎమోషను వాళ్ళకి ఘోషగా మారి, వాళ్ళని పట్టి పీడిస్తూ ఒక ప్రేతాత్మగా మారలా. ఓకే సార్. అర్థమైందా? యెస్ సార్. యెస్ సార్. అసలు నాకే ఏదో నాకు మనసులో మాట కూడా రావట్లేదు సార్. మీరు చెప్తా ఉంటే ఆ గతాన్ని అన్ని బాధలు పడ్డాను సార్. తేలిపోతావు, ఆ! తేలికైపోతావు. తే అసలు అవును సార్. నేను ఆ గతంలో నుంచి ఆ ఎమోషన్‌గా కాకూడదు. జ్ఞానం తీసుకోవాలి. జ్ఞానంగా మారిపోవాలి. అంతే. ఇక ఆపేసి. ఇక్కడ ఆపేసేసి నేను చెప్పినట్టు క్లాస్ అయిపోయినాక ఇప్పుడో కళ్ళు మూసుకోనో థాంక్స్ చెప్పేసేసుకొని, నీకు ఆ! జరిగిన వాటన్నిటిని అనలైజ్ చేసుకొని, అందులో నుంచి నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని మాత్రమే ఇప్పుడు నువ్వు ఒకడి చేత దెబ్బతిన్నావు సురేష్ బాబు. యెస్ సార్. దెబ్బతింటే ఒకడి చేత ఫ్రాడ్ అయిన వాడు ఇంకెవరినన్నా ఫ్రాడ్ చేస్తాడా చెప్పు? లేదు సార్. నీకదే జ్ఞానం. అదే జ్ఞానం. నీ యెస్. జీవితంలో ఎప్పుడు నీకెప్పుడు అవకాశం వచ్చినా సరే నువ్వు ఎవరిని ఫ్రాడ్ చేయలేదు చూసావా? నీకు ఎక్కడ ఎంత లాభం వచ్చిద్దన్నా నువ్వు ఎవరిని ఫ్రాడ్ చేయలేదు చూసావా? అదే జ్ఞానం. అంటే నీ ఆ! గతం నీకు నేర్పించింది ఒక ప్రజ్ఞని. నీకొక అవును. వివేకాన్నిచ్చింది. ఎవరన్నా యెస్. అక్కడ ఎక్కడన్నా ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నా సరే దాన్ని గుర్తించి, దాన్ని సరిచేయగలిగేలాగా, సరిచేయించగలిగేలాగా, లేకపోతే అవసరమైతే అక్కడ హెచ్చరించేలాగా, లేకపోతే దాన్ని నిలువరించేలాగా, లేకపోతే గురవుతున్న వాళ్ళకి చెప్పి మీరెలా దోపిడీకి గురవుతున్నారు, మీరెలా ప్రాబ్లమ్‌కి గురవుతున్నారు, అవకాశం ఉంటే సరి చేసుకోండి అని ఎంతవరకు సలహా ఇవ్వాలో అంతవరకు మాత్రమే సలహా ఇచ్చి, తగుదనమ్మంటూ వాళ్ళ జీవితాల్లో ఏళ్ళు పెట్టుకెళ్ళకుండా, ఆయన తప్పుకొని పక్కకెళ్ళిపోవటానికి నీకది ఒక ప్రజ్ఞగా మారింది. యెస్. అవును సార్. యెస్ సార్. యెస్ సార్. ఓకేనా? యెస్. హ్మ్. అర్థమైంది కదా! యెస్ ఎలా సార్. ఎలా యెస్. డీల్ చేసుకోవాలో? యెస్ సార్. నేను ఆ గతం నుంచి గతంలో నేను నేర్చుకో, చాలా నేర్చుకో, నేర్చుకో. వద్దు మాట్లాడొద్దు ఇంక వద్దు మాట్లాడొద్దు. ఓకే. ఇవాళ ఇంక నీకు థాంక్ యూ. మాట్లాడటానికి ఛాన్స్ లేదు నీకు. ఎమోషను ఒక ఒక లిఫ్టింగ్ నీలో ఒక లిఫ్టింగ్ నువ్వు ఉద్ధరించబడుతున్నావు. నీ లోపల నువ్వు ఉద్ధరించబడుతున్నావు. ఆ ఉద్ధరించబడుతున్నప్పుడు దాన్ని మన మాటలతో ఎనర్జీని వ్యర్థం చేయొద్దు. నీ లోపలికి తీసుకెళ్ళి దాన్ని నీ జీవితంలో జరిగిన వాటన్నిటిని క్షమించుకుంటూ, అందరిని ప్రేమించుకుంటూ, అందరిపై ప్రేమ ప్రకటిస్తూ, నువ్వు నేర్చుకున్నదంతా అవసరమైతే ఒక పుస్తకంలో రాసుకో. మొత్తం రాసుకొని నీ అనుభవ జ్ఞానాన్నంతా రంగరించి రాసేసుకో. నీ గతం అవగతమైపోయింది నీకు. ప్రజ్ఞగా మారిపోద్ది. హ్మ్. యెస్. యెస్. థాంక్ యూ సార్. వెరీ థాంక్ యూ గుడ్. సార్. థాంక్ యూ సార్. ఇది బ్యూటిఫుల్. అద్భుతం సార్ మాకు మాత్రం. ఈ గతాన్ని అవగతం చేసినందుకు మీకు పాద నమస్కారాలు గూడా సార్. నో. థాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. థాంక్ యూ బ్యూటిఫుల్. సార్. యెస్. బ్లెస్ యూ. సీత గారు. బ్లెస్ యూ. సీత గారు. ఏం లేదు సార్. ఆ సంఘటనల వెనక మన ఆలోచన కూడా పనిచేస్తూ ఉంటుందని చెప్తున్నారు. చాలా భయంకరంగా. మనం ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే నేను నాకు చాలా చూసుకోమని చెప్తుంది ఎక్స్‌పీరియన్స్ అదే. సార్. ఆ చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై అయ్యేది నిజంగా నిజాయితీగా చెక్ చేసినోడికి ఫస్ట్ ఐడెంటిఫై అయ్యేది వాడి ఆలోచనే. యెస్ సార్. వెరీ గుడ్ సీత గారు. వెరీ ఇది గుడ్. ఎక్స్‌పీరియన్స్ సార్ నాకు. యెస్. వెరీ గుడ్. సీత గారు చెప్పింది అనుభవ జ్ఞానం. అందుకనే ఇప్పుడు ఏందంటే అది మళ్ళీ నేను కావాలని చెప్పలా. ఏదైనా నిజాయితీగా చేసే వాళ్ళకి అది ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే ఇదే మాట్లాడాలి. యెస్. వెరీ గుడ్. ఆల్రెడీ ప్రాక్టికల్‌గా దాన్ని మీరు అనుభవిస్తూ మీరు విజ్డమ్‌ని మార్చుకుంటున్నారు కాబట్టి మీరు గతం నుంచి మీరు నేర్చుకుంటూ అవగతం చేసుకుంటూ దాన్ని ప్రజ్ఞగా మార్చేసుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పగలిగారు. అప్రిషియేషన్స్ సీత గారు. సూపర్. అది థాంక్ యూ. ఫస్ట్ జరిగిన దేని ఎనకాలైనా సరే ఫస్ట్ ఆలోచనని చూడగలిగిన వాడు, తన ఎంపికను చూడగలిగిన వాడే మాస్టర్. ఎందుకంటే అదే కదా సర్వస్వం ఫైనల్. అది లేనిది ఇయన్నీ జరగలేదు కదా! అసలు ఆ ఎంపిక అనేది జరగకుండా, ఆ ఆలోచన అనేది మనలోకి రాకుండా అసలు ఇన్ని జరుగుతాయా? యెస్ సార్. అది చూడగలిగినోడు ఆల్రెడీ ఎళ్ళిపోయాడు. మూలానికెళ్ళిపోయాడు. మూలానికెళ్ళినోడు ఎప్పుడు మాస్టరే. సార్ ఇక్కడ ఒక కొత్త పాయింట్ వచ్చింది సార్. ఆ! అదే నీ గతం తాలూకు ఎమోషన్ ఒక ఘోషగా మారి, ఆ గతం తాలూకు వ్యక్తుల్ని నిన్ను కూడా నాశనం చేస్తుంది అనేది అది అది వెంటాడుతూ ఉంటుంది. నిద్ర పట్టని రాత్రులు, కలత రాత్రులుగా మారి, అది చీకటి శక్తులుగా మారి అది వెంటాడుతూ ఉంటుంది. నెక్రోమాన్సర్‌గా తయారవుతుందది. యెస్ సార్. అది జరిగేదే కానీ, అది ఇప్పుడు అవగతమైంది సార్. అసలు దానివల్ల ఎంత నాశనం అనేది జరుగుతది. తెలీదు నువ్వు కనుక మనకది. ఆ ఘట్టం నుంచి బయటకొస్తే నీతో పాటు వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు అని హ్మ్. చెప్పి ఇప్పుడు అండర్‌స్టాండింగ్. నేను వాళ్ళని చూస్తే వాళ్ళు నా జీవితంలో తటస్థపడుతూనే ఉంటారు. మనం యెస్ చూస్తున్నాం సార్. కదా ఒకళ్ళని. నేను హ్యాపీగా అవును. ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళు పతనం అవ్వలేదు. బావున్నారు.
ఎందుకంటే నా ఎస్ నా కోణంలో నుంచి నేను రిలీజ్ అయిపోయాను కాబట్టి నా కోణంలో బాగుంటమే నేను చూస్తాను. ఎస్ ఎవరో సార్ ఏదో అయిపోయి ఎలాగో కనపడాలని మనం ఎందుకు కోరుకుంటాం? నాలో లేనిది నేను ఎలా కోరుకుంటాను? నేను ఇంకెవరికీ వద్దనుకున్నది ఎవరో ఒకరికి మాత్రం ఎందుకు పొందాలనుకుంటాను? సో, బాగుంటారు. అందరూ బాగుంటారు. ఎక్సలెంట్ సార్. యెస్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అండ్ బ్లెస్. మన జీవితంలో ఏదైనా అనుభవించినప్పుడు అది వేరే వాళ్ళు అలాంటి బాధ, అలాంటి ఇబ్బంది చెప్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వం సార్. ఇది జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఐ నో ఇట్ అవును. అనుకొని యెస్. వదిలేస్తాం అంతే సార్. యెస్. ఎస్ సార్. యెస్. యెస్. అదే జరుగుతుంది సార్ లైఫ్ లో. ఎవరన్నా యెస్. ఏదైనా చెప్తున్నా కూడా ఇది నాకు తెలిసిందేగా అని అనుకుంటాను సార్. అంతే. అదే జరగకపోవచ్చు. అలాగే జరగకపోవచ్చు కానీ మనకది తెలుసు. వి నో వాట్ ఎస్ ఇట్ సార్. ఈస్. యెస్. ఎస్ వెరీ గుడ్. ఎస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్. బ్లెస్ యూ అండి. సార్ సార్ నమస్తే అండి. నమస్తే శారదా గారు చెప్పండి. ఇందాక గీతా మేడం చెప్పారు చూడండి, అది మాస్టర్ బుక్ లో చెప్పారండి. అది ఏంటంటే ఇవి గతం అనేది మనకి హైపోథాలమస్ లో స్టోర్ అయ్యి ఉంటది. మనం గుర్తు చేసుకున్న ప్రతిసారి కూడా పలానా తాలూకా ఇన్ఫర్మేషన్ కావాలంట అని ఈ హైపోథాలమస్ పిట్యూటరీకి ఇన్ఫార్మ్ చేస్తది. అప్పుడు పిట్యూటరీ ఆ కెమికల్ ని ఫామ్ చేసి రిలీజ్ చేసి బాడీలోకి పంపిస్తది. అది బ్లడ్ లో కలిసిపోయి ఎడ్రినల్స్ రిలీజ్ అవుతాయి. అవి సెల్ చుట్టూతా రిసెప్టర్ సైట్స్ దగ్గర అడ్డుగా ఉండి మనం ఎంత పోషకాహారం తీసుకున్నా వాటి తాలూకా విటమిన్స్ అవన్నీ సెల్లోకి వెళ్లకుండా అడ్డుగా ఉంటది. ఇక్కడ యెస్ నుంచి అండి. గీతా మేడం చెప్పారు. అది సార్. యెస్ అండి. థ్యాంక్ యూ. యెస్. ఎందుకంటే అవి అసలు రెడీగా ఉంటాయి. అత్యంత సూక్ష్మంగా ఉంటది ఇది. అత్యంత సూక్ష్మంగా ఉండి మళ్ళీ అది ప్రేరేపించబడేది మళ్ళీ మన సహస్రార సప్తమ సీల్ ద్వారానే అని చెప్పి రామ్‌తా గారు చాలా క్లియర్‌గా చెప్పారు మనకి. పిట్యూటరీ ద్వారానే. అంటే చూడండి మన మంచైనా, చెడైనా గతం అనేది ఉంటే, ఆ గతం ఒకవేళ మనకు చెడు చేసేదిగా మారిపోయి ఉంటే, అది కూడా మళ్ళీ ఎవరి ద్వారా ప్రేరేపించబడుతుంది? మన సెవెంత్ సీల్ ద్వారానే. అంటే మన ముసింపు, మన బాగో 2 ఏదైనా మళ్ళీ మనకు మనమే చేసుకుంటున్నాం ఫైనల్‌గా. శారదా మాస్టర్ చెప్పిన సైన్సు మీరక్కడ గుర్తిస్తే, మళ్ళీ మన పిట్యూటరీయే అక్కడ ఆజ్ఞాపించి అదంతా మనకు రన్ చేపిస్తుంది అన్నప్పుడు, అంటే ఫైనల్‌గా మళ్ళీ నీ శరీరంలోనే నీకు జరుగుతుంది. మన థాంక్స్ అండి తలంపు శారదా గారు. మనమే వండుకుంటున్నామని. ఆ! సో, ఉత్తరాత్మానం అనేది మనకు 6వ అధ్యాయంలో కృష్ణుడు 6:5లో 6:6లో చెప్పారు అంటే, మరి అప్పుడు నా గతాన్ని నేను తలుచుకోకపోతే నన్ను ఉద్ధరించుకున్నట్టే గదా! నా గతాన్ని అవగతం చేసుకొని ప్రజ్ఞగా మార్చుకుంటే నన్ను నేను ఉద్ధరించుకున్నట్టే గదా! నా గతం తాలూకా వ్యక్తులు ఎవరైతే పర్సన్స్, ప్లేసెస్, టైమ్స్ కొంతమంది జీవితంలో ప్లేస్ చేదుగా ఉండొచ్చు. కొంతమంది జీవితంలో పర్సన్స్ చేదుగా ఉండొచ్చు. కొంతమంది జీవితంలో సమయం చేదుగా ఉండొచ్చు. కొంతమంది జీవితంలో 5 చేదుగా ఉండొచ్చు. చెప్పలేం. బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. అన్నిటి నుంచి నేర్చుకొని, అన్నిటిని అవగతం చేసుకొని, ప్రజ్ఞగా మార్చేసుకొని, అనుభవంగా మార్చేసుకొని, అక్కడితో వదిలేయగలిగితే, వాడు మాస్టర్ అవుతాడు. బయటపడతాడు. లేకపోతే ఈ రసాయనాలు పిట్యూటరీ ద్వారా నిత్యం నిరంతరం ప్రేరేపించబడతాయి. ఎందుకంటే అందులో మాదత్యత అది. ఇప్పుడు మా శారద మాస్టర్ చెప్పినట్టు హైపోథాలమసే కదండీ! హైపోథాలమస్‌లో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన కెమికల్ పాయింట్‌గా ఉంటదది జస్ట్. ఆ రోజు అవమానం జరిగింది అని అనంగానే, ఆ అవమానం అనేది పలానా రోజు అవమానం అనేది ఒక్కటే ఉంటది. కానీ అది రిలీజ్ అయిన తర్వాత అది పిట్యూటరీ ద్వారా, పీనియల్ ద్వారా కెమికల్స్ మొత్తం బంచు ఆ రోజు మొత్తం ఎవరు నవ్వారు, ఎవరు నవ్వలేదు, ఎవరు జాలిగా చూసారు, ఎవరు బాధగా చూసారు, ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎవరు ఇబ్బంది పడలేదు. అలా నీ చుట్టూ జరిగినయి మొత్తం హోల్ డ్రామా ప్లే చేస్తదది. హోల్ డ్రామా ప్లే చేసి మైండ్‌లోనే లోపల హోల్ ఎమోషన్స్ అన్నిటిని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేస్తది. సో, ఒక్కసారి కెమికల్‌గా రిజిస్టర్ అయిన ఆ ఎమోషను నీకు హోల్ సెట్ ఆఫ్ డ్రామాని నీకు ప్లే చేస్తది. నేను మీకు చెప్పా కదా! 'జబియసు జగదేక వీరుడు అతిలోక సుందరి' అనంగానే ఒక్కసారి తెర ఎత్తిన కాడ నుంచి తెర దించేదాకా లోపల సినిమా అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ట్రర్రని మొత్తం రన్ అయిపోద్ది. అందులో 'అబ్బని తీందెబ్బ' పాట పాడు. అందులో అల్లు రామలింగయ్య గారి కామెడీ చెప్పు అని నేనన్నప్పుడు, ఏది కావాలో అది తీసి బయటేస్తాం గానీ, లేకపోతే సినిమా అయితే మొత్తం రన్ అయ్యిద్దని చెప్పుకున్నాం గుర్తుందా? యెస్ సార్. మొత్తం రన్ అయ్యిద్ది కదా నీకు. మొత్తం రన్ అయ్యిద్ది మాస్టర్స్. నీ జీవితం గూడా అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ అసలు ఫ్రాక్షన్ సెకండ్‌లో కోట్ల వంతులని నీ జీవితంలో నువ్వు ప్రతి సంఘటన రన్ అవుతుంది ఇప్పుడు నీ మైండ్‌లో. సార్ అలా రన్ అయ్యి నాకైతే మైగ్రేన్ సార్. అమ్మో! ఆ! యెస్. మీరు హీల్ అయిపోయారు. ఆ! మైగ్రేన్ ఆ తర్వాత అదంతా ఎప్పుడైతే రిమూవ్ చేసుకున్నానో, వెనక్కి వెళ్లి చూసుకున్నానో అప్పుడు మైగ్రేన్ తగ్గింది సార్.
సూపర్. యెస్. మాస్టర్స్ ఏదైనా ఉంటే విజిట్ చేయటం, గతాన్ని విజిట్ చేయటం అంటే జస్ట్ హీలింగ్ కోసం అనేది డైరెక్ట్‌గా జరగదు. జస్ట్ అవగతం చేసుకొని విజిటంగా మారిస్తే హీలింగ్ జరుగుద్ది. సో, అది జరిగింది మాస్టర్ జీవితంలో. సో, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని గతాన్ని ప్రజ్ఞగా మార్చుకోండి. ప్రజ్ఞగా మారాలంటే అది అవగతం అవ్వాలి. నీ గతం నీకు ఎందుకు జరిగింది ఇదంతా? అలా జరగబట్టేనయ్యా ఇలా ఉన్నాను ఇప్పుడు నేను. నా జీవితంలో జరగాల్సినవి జరగబట్టే నేనిప్పుడు ఇలా ఉన్నాను. లేతే ఇలా ఎందుకు ఉండేవాడిని? సో, ఇప్పుడు నేనున్న పొజిషను నేనిష్టపడేది, నేను కోరుకున్నది, నేను కొనసాగించాలనుకున్న పొజిషన్ అయినప్పుడు యెస్, నాకు ప్రతీదీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది గదా! మనం మన పిల్లలు డాక్టర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలని ఏదో మనం ఇష్టపడి చదివిస్తున్నప్పుడు, చిన్నప్పటి నుంచి అదే టార్గెట్‌గా పెట్టి చదివించినప్పుడు వాళ్ళయ్యారనుకో, వాళ్ళు చిన్నప్పటి నుంచి టార్గెట్‌గా చదివింది వాళ్ళు ఇయాలున్న పొజిషన్‌లో ఉండటం కోసమే కదా! సేమ్ అదే మనకు అప్లై చేసుకోండి. నేను ఇయాలున్న పొజిషన్‌లో నేనుంటానికి కారణం, నేను నడిచొచ్చిన విధానం, నాతో కలిసొచ్చినోళ్ళు, లేతే నన్ను తోసినోళ్ళు ఎవరైతే వాళ్ళు. ఏదైనా గాని నా జీవితంలో జరగాల్సినన్ని జరగబట్టే, ఎక్కాల్సిన మెట్లన్నీ ఎక్కి, తిరగాల్సిన మలుపులన్నీ తిరగబట్టే నేను ఈ మలుపుకి, ఈ గెలుపుకి చేరుకున్నాను. ఈ స్థితికి చేరుకున్నాను. సో, మై పాస్ట్ ఈస్ బ్యూటిఫుల్, కలర్‌ఫుల్, విజ్డమ్‌ఫుల్. బికాస్ ఐ యామ్ ఐ యామ్ వండర్‌ఫుల్. దేన్నైనా వండర్‌ఫుల్‌గా మార్చుకోగలిగే ఆ సమర్థత నా సొంతం. అది మీకు కలగాలి. నాకు కలిగింది మీకు కలగాలి. రామ్‌తా గారికి కలిగింది మీకు కలగాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం, నిన్ను నువ్వు తప్పు పట్టుకోవటం, నిన్ను నువ్వు హింసించుకోవటం, లేతే ఎవరో ఇతరులని కారణంగా చూపిచ్చి ఇతరులపై బురద జల్లటం, ఏలెత్తి చూయించటం, నీ పరనింద లేకపోతే ఆత్మనింద ఇయన్నీ వదిలేయాలి. ఇయన్నీ వదిలేసినోడు మాస్టర్ అవుతాడు. అయినదేదో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, ప్రేమ గానము తాకగానే భూమి స్వర్గము అయినది. భూమిని స్వర్గంగా మార్చుకోవాలి. నీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోవాలి. తలుచుకొని కుమిలి కుమిలి గతాన్ని తలుచుకుంటూ, ఆడిని తలుచుకుంటూ, ఈడిని తలుచుకుంటూ, ఆడు నన్ను మోసం చేశాడు, ఇది నన్ను మోసం చేసింది, అలా చేశారు, ఇలా చేశారు. ఎందుకు ఇవన్నీ? పోనీ దానివల్ల నీకేమైనా ప్రయోజనం వస్తుందా? నీకు జ్యూసెస్ ఫ్లో అయిపోయి, కెమికల్స్ ఫ్లో అయిపోయి ఇంకా ఉప్పు తయారైపోయి, నీ ఎనర్జీలన్నీ బ్లాక్ అయిపోవటం తప్ప ఇంకేమన్నా ఉందా చెప్పు? నీ సెల్లు కుంగిపోవటం, కుసించిపోవటం, ముడుచుకుపోవటం తప్ప ఏమైనా ఉందో చెప్పు? అవసరమా? నీకు లేదు. మరణాన్ని సైతం ఇచ్చే ఆ గతపు యొక్క ఎమోషన్స్ నీకు అవసరమా? లేదు. నిన్ను మాస్టర్‌గా మార్చే గతం యొక్క ప్రజ్ఞ నీకు అవసరమా? యెస్, అవసరం. ఎందుకు? ఇంకెప్పుడు నేను చెయ్యను అట్లాగా. నా జీవితంలో ఒక పాఠం ఉంది. గుణపాఠం ఉంది. నేర్చుకున్నాను. ఒక లెసన్ ఉంది. ఐ హావ్ ఎ లెసన్. సో, నాకు నేర్పించింది ఏదైనా లెసన్ అయినప్పుడు, ఈ జీవితమే ఒక పాఠశాల, ఈ భూమి ఒక విద్యాలయం అన్నప్పుడు, ఇక్కడ నేను ఆల్రెడీ నేర్చుకోవడానికొచ్చిన నిత్య విద్యార్థిని అన్నప్పుడు, యెస్, ఐ లెర్న్డ్ అండ్ అచీవ్డ్. 10థ్ పాస్ అయితే సర్టిఫికేట్లు ఇవ్వట్లా? డిగ్రీ పాస్ అయితే సర్టిఫికేట్లు ఇవ్వట్లా? ఏదన్నా కాంపిటీషన్స్‌లో ఆటిలో ఈటిలో పార్టిసిపేట్ చేసి గెలిస్తే కప్పులు ఇవ్వట్లా? మెడల్స్ ఇవ్వట్లా? యెస్, ఐ అచీవ్డ్ ప్రజ్ఞ. ప్రజ్ఞ అనే పతకాన్ని పొందాను. నా గతాన్ని అవగతం చేసుకొని, ప్రజ్ఞ అనే అద్భుతమైన సంపదని పొందాను. వివేక సంపద, అనుభవ సంపద, జ్ఞానపు ఆణిముత్యాలను పొందాను. ఇంకేం గావాలి? ఇంతకన్నా ఇంకేమైనా గావాలా? నువ్వు తీసుకెళ్ళగలిగేది భౌతిక సంపదలు గాదు, అనుభూతుల సంపద, జ్ఞానపు సంపద అని ఆల్రెడీ తండ్రి చెప్పినప్పుడు, ఎంత రిచ్‌గా నువ్వు ఈ సంపదలతో ఎళ్తే అంత గొప్ప మాస్టర్‌గా నిన్నక్కడ చూస్తారు తప్ప, వీడు బతుకున్నప్పుడు బాగా కమోడ్స్ కూడా బంగారపుయేనండి అంటే నిన్నేం గొప్పగా చూడరు. ఛీ అంటారు. ఎంత అద్భుతంగా నువ్వు అనుభవాలతో, అనుభూతులతో, ప్రజ్ఞతో, నువ్వు అవగాహనతో, అవగతాలతో నువ్వు ఎళ్తావో అంత అద్భుతంగా పరిగణించబడతావక్కడ. అలా ఎళ్తారా? ఇలా ఎళ్తారా? ఇలా అంటే పదార్థాల మీదే పాస్ట్‌తోనే కాపురం చేసి పదార్థాల కోసమే బతికి మళ్ళీ ఇంకో జన్మని తెచ్చుకునే జన్మ. సార్ ఇక్కడి దాకా వచ్చాము అంటేనే అంతే అయన్నీ మాస్టర్. అలా అలాగే వెళ్తాం. ఎళ్తానికి, ఇలా ఎళ్తానికి టర్నింగ్ కాదు గదా! పాయింట్ సార్ అలా ఇది. వెళ్ళడానికి.
అదే రెండు ఎస్ కదా. సార్, విధాలా ప్రజ్ఞానం బ్రహ్మ. లేదు సార్, రెండు ప్రజ్ఞానం విధాలా బ్రహ్మగా పోము, వెళ్తాం సార్. రెండు విధాలా పోము సార్, మేము ప్రజ్ఞాన ఇలాగే బ్రహ్మ. ఉంటాం సార్. ఎస్ ఇది ఈ బాడీతో ఇలాగే ఉంటాం, రెండు అది విధాలా సూపర్, పోము. అసలు ఇది ఇంకా సూపర్, అసలు ఇది ఇంకా సూపర్. అమరత్వం వండర్ఫుల్ వండర్ఫుల్. కాదు సార్, ఈ క్లాసులోకి వచ్చాము అంటేనే అవన్నీ అనుభవ సుకృతాలే. దానివల్లే మేము ఇక్కడి దాకా రాగలిగాము, వాటిలోంచి బయటికి రాగలిగాము కాబట్టి అవన్నీ మాకు టర్నింగ్ పాయింట్లు. మరొక మంచిదే కదా, ఆ, అది మార్పు మార్పు మంచిదే కదా, పరిణితి ఎస్ అనేది వచ్చింది కదా. ఎస్ దాంట్లోంచి ఒకటి తీసుకున్నా. ఏదైనా సరే సరే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆ జరిగిన గత అనుభవాల నుంచి నా మంచికి జరిగింది, ఎందుకంటే నేను ఈ క్లాస్లోకి వచ్చాను అంటే ఎవరూ నేర్చుకొని సనాతన జ్ఞానాన్ని, ఇమ్మోర్టాలిటీ గురించి వచ్చామంటే ఇక్కడ దాకా ఎన్నో ఎన్నో దాటుకొని వచ్చాం కదా సార్. అది ఎస్ మంచిదే కదా. ఎస్ అది అంతే. ఎస్ మంచిదే, మంచి ఏది జరిగినా మన మంచికి. చాలా నిజంగా చాలా ఏదైనా మన మంచికి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్పస్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అనే దాని ఉండే యాటిట్యూడ్స్ మనకు ఉండాలని రామతా గారు చెప్పారు. ఎస్, వెరీ అది గుడ్. మనం ఈ ఎంపిక చేసుకుని జ్ఞానం వచ్చాం వైపు సార్ మైండ్ అందుకే పైనుంచి. తిరిగిందేమో సార్. ఎస్ సార్. ఎస్ ఇప్పుడు ఇది ఇక్కడ ఈ జ్ఞానం రాంతా జ్ఞానంలోకి వస్తాను అని నేను అక్కడే ఎంపిక చేసుకొని వచ్చినప్పుడు నువ్వు నాకు ఇక్కడ హెల్ప్ చెయ్యి. ఆ రోజు నన్ను ఈ దారుణంగా ఎస్ అలా అవమానించు, సులోచన గారు. లేదంటే ఏదైనా సరే నాకు ఆ బంధంలో గాని అనుబంధంలో గాని ఏదైనా సరే నువ్వు ఇక్కడ నాకు తెగొట్టేస్తే నాకు విరక్తి రావాలి. అక్కడ వచ్చి నేను ఇటు టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి. అక్కడ హెల్ప్ చేయమని అడిగినప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు వాళ్ళ మీద పగ ఇవన్నీ పెట్టుకుంటే ఏం జరిగింది? మళ్ళీ ఆటికి ఆ గతంలోకి వెళ్తాం. కానీ ఇక్కడ నాకు మంచి జరిగింది కదా, నీ వల్ల నేను ఈ క్లాస్లోకి వచ్చాను అన్నప్పుడు వాళ్ళకి నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా నేనే అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది సార్, ప్రతి వాళ్ళకి కూడా ఈ క్లాస్లో ఎస్ అదే అప్పుడు జరిగింది మనం సార్. వాళ్ళని ఎక్కువ ఏదైనా మనకు ప్రేమిస్తాం. ఎస్ సార్, ఖచ్చితంగా. లేకపోతే మనం కొట్టుకుపోతాం వాళ్ళ స్నేహాల్లో. ఏదైనా సరే మన బంధాలు, మన పిల్లలు ఎస్ గాని, భర్త గాని ఏదైనా సరే వాళ్ళతోనే ఉంటాము, హ్యాపీగా ఉంటాం. కానీ మనం వచ్చింది దేనికి? ఇక్కడ మోక్ష జ్ఞానం కోసం వచ్చాం. వచ్చి మళ్ళీ ఇలా దాంట్లో వెళ్తే ఎలాగా? అక్కడ మనకి బ్రేక్ అనేది రావాలి. ఆ బ్రేకే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. సూపర్ బ్యూటిఫుల్, సూపర్ మేడం, మీరు చాలా బాగా చెప్పారు సార్. బ్యూటిఫుల్. మమ్మల్ని ఇక్కడికి రానిచ్చిందే అదే. నేను అదే సార్, నేను చాలా దుఃఖంతో వచ్చాను సార్ ఈ జ్ఞానంలో ఫస్ట్. ఏ సార్, మేము సూపర్. ఫస్ట్ లో మీరు చెప్పారు కదా సార్, మనల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టినారో వాళ్ళు ఉన్నతంగా ఉన్నారని. గతంలో మేము అలా ఉండేవాళ్ళు కాదు, మమ్మల్ని ఇంత చేసినారు కదా, వాళ్ళు నాశనం అయిపోతే చూడాలా అనే ఆ థాట్ గతంలో అది. ఇప్పుడు వాళ్ళు ఉన్నతంగా ఎదిగితే చూడాలా అనేది ఇప్పుడు మన థాట్. ఎంత సూపర్ మార్పు చూడండి సార్. సూపర్ ఏ సూపర్. సార్ ఎస్, ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. జ్ఞానము ఎందుకంటే పతనం అయిపోవడం పెద్ద విషయం కాదు. ఆ కాదు. పతనంకి గురి చేసి లేకపోతే పతనానికి లోనయ్యి వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటే వాళ్ళు పతనం అవుతారని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అది మనమే శాపనార్థాలు పెట్టకపోయినా అలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు, రియాలిటీలు ఎంచుకుంటూ అలాంటి వాటిని సృష్టించే వాళ్ళు దానికే లోనవుతారని మనకు తెలుసు. మనం ఇక్కడ వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాం. అంటే మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో చూస్తూ. సో అంటే వాళ్ళే కదా కారణము మనం ఇక్కడికి రావడానికి. ఎస్ అది ఎస్, మొత్తం ఏదో పుణ్యం కాదు. నీ జీవితం మారిపోయింది సురేష్ బాబు, నీ జీవితం ఎస్ మారిపోయింది ఈ రోజు నుంచి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, ఎస్ సార్, బ్యూటిఫుల్, అద్భుతం, థ్యాంక్ యూ వెరీ గుడ్. నువ్వే చెప్తావు ఏదో రోజు ఎంత అద్భుతంగా మారిందో నువ్వే చెప్తావు మళ్ళీ. నీ జీవితం సార్. మారిపోయింది. ఎస్, థ్యాంక్ యూ ఎందుకంటే అందరికీ ఉంటుంది. నువ్వు చెప్తున్నావు, నువ్వు కొంతమంది చెప్పట్లా అంతే. లేకపోతే కొంతమంది మనకు అసలు ఇలాంటిది ఉందా లేదా అని గుర్తించగలిగే ఇదిలో కూడా లేరు కొంతమంది. సో అంతే, అంతకన్నా వేరే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఇది. బ్యూటిఫుల్, వెరీ గుడ్, ప్లస్. సో సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. అయిపోయింది కదా. గతం అవగతం అవటం ఎట్లా, అవగతమైంది ప్రజ్ఞగా మార్చుకోవటం ఎట్లా, ప్రజ్ఞని ఒక జ్ఞానంగా కంటిన్యూ చేయటం ఎట్లా, ఒక బోధనగా, అనుభవంగా, అనుభవ సుకృతంగా, వివేక ప్రజ్ఞగా, జ్ఞానపు ఆణిముత్యంగా, జ్ఞానపు సంపదగా పోగు చేసుకొని ఇక్కడి నుంచి దాన్ని తీసుకొని వెళ్తాం ఎట్లా అనే దాకా మనం మొత్తం నేర్చుకున్నాం. సో ఇవాళ సెషన్ ఈజ్ డెడికేటెడ్ టు రిమూవింగ్ పాస్ట్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ విజ్డమ్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ బ్యూటిఫుల్, కలర్ఫుల్, వండర్ఫుల్ మెమరీ అండ్ లెసన్. రవి, అసలు దేర్ ఈస్ నో కన్ఫ్యూజ్ ఎట్ ఆల్, అంతేగా? చాలా అవగతం అయిపోయింది. అసలు ఇప్పుడు ఏది లేదు, నిల్లు. Yes, నేను super. సాధారణంగా అడిగిన మాటే. అంటే మీరు ఎప్పుడు ఎన్నోసార్లు అనుకున్నాం, నెసెసిటీ అవును. జ్ఞానం వేరు,
ఎమోషనల్‌గా అయ్యే అటాచ్‌మెంట్స్ వేరు. సో, యెస్. అది తెలుసుకున్నా ఇప్పుడు మళ్ళొకసారి స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు గతం అనంటే అదే, ఇదే అని ఒకసారి కన్‌ఫ్యూజన్ అయిన స్టేట్ ఒకటుండే. సో, వస్తది. మళ్ళీ వస్తది. యెస్ అని అంటే చెప్తూ ఇంకొకసారి మళ్ళీ ఈసారి దాని ఇక నుంచి క్లారిఫికేషన్ ఇక కోసం నుంచి రావు నీకు మళ్ళొకసారి అడిగిన. కన్‌ఫ్యూజన్స్. ఇక నుంచి రావు ఆ? నీకు కన్‌ఫ్యూజన్స్. ఇక నుంచి నాకు కన్‌ఫ్యూజన్ లేదు. యెస్. అది సూపర్. ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన క్వెషన్ ఫస్ట్ మాయ ఎట్లా అవుతుంది? ఇది సృష్టి అంతా మాయ ఎట్లా అవుతుందన్న ప్రశ్నే నన్ను ఇంత దూరం దాకా తీసుకొచ్చింది. యెస్. అది యెస్. ఒక క్వెషన్ అది అప్పుడున్నది మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇదంతా జరిగింది, ఇదంతా ఆన్సరే గదా! అని మళ్ళీ ఇప్పుడు అవగతం కావడానికి. అంతే. సూపర్. సూపర్. యెస్. బ్యూటిఫుల్. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్. అలాగే. అంతే. యెస్. ఇక్కడ ఒక పాయింట్ సార్. ఇప్పుడు అవతల వాళ్ళ నుంచి మనము అది నేర్చుకొని ప్రజ్ఞగా ఇక్కడికొచ్చాం కనుక, అట్లా అని మన ఒడ్డునేసింది పడవ అని జెప్పేసి, ఆ పడవని నెత్తి పెట్టుకొని మోయలేం కదా! ఓషో గారు ఎప్పుడో చెప్పేశారు. "వద్దురా బాబు ఆ! పడవ దాటించినందుకు థాంక్స్ చెప్పు అంతే. వాడు ఆ! దాటించిన వాడయ్యాడు అంతే. నెత్తిన అంతే. పెట్టుకొని తిరగాల్సిన అవసరంలా." పద్దాకల ఆ పడవనే నెత్తిన పెట్టుకొని మనం ఎక్కడికెళ్ళలేం కదా! అక్కడితో ఎళ్ళకూడదు గూడా. వదిలేయకూడదు. యెస్. ఎళ్ళకూడదు గూడా. అలా పెట్టుకుంటే ఏమైద్దంటే అప్పటినుంచి అది అపాత్రదానం లేతే స్నేహం చేయకూడని వాళ్ళతో స్నేహం చేసి దాని పేరేదో ఉంది. అలాంటి వాటికి దారి తీస్తది. వాడి బుద్ధి వాడిదే కాబట్టి మనంతట మనమే రెండోసారి మనల్ని పోవటానికి మనమే ఒక కత్తి వాడి చేతిలో పెట్టి మనం ఎమ్మటి తిప్పుకున్నట్టనమాట. పక్కలో సార్. పాముని పెట్టుకున్నట్టనమాట. ఖచ్చితంగా. అవసరంలా. ఒకసారి వారి ద్వారా మనకి జ్ఞానం వచ్చిందంటే ప్రేమించమంటున్నాం గాని యెస్ సార్. ఇది గూడా ఒక పాయింట్ సార్ మంచి మంచి నేర్చుకోవాల్సింది. పాయింట్ కాదు. కరెక్ట్‌గా చెప్పావు. ఎందుకంటే ఇప్పుడు 'సురేష్ బాబులాగా' అంతా అర్థం చేసుకున్నవాడు రేపు పొద్దున ఆ! శత్రువు కనపడంగానే మళ్ళీ వాటేసుకొని వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే, మళ్ళీ ఆడికి పూజ చేస్తే యెస్ అమ్మో! సార్. మంచిదే. అందుకే సార్ ఈ ఆ! పాయింట్ గుర్తు చేశాను. ఆ! అంతే వాడికి మనసులో పూజ చేసుకోవాలి గానీ వాడిని తీసుకొచ్చి మళ్ళీ బయట పూజ చేయకూడదు ఆడికి. వదిలేసేయాలి అంతే. జస్ట్ లీవ్ ఇట్ అంతే. ఇప్పుడు నన్ను చూసి నవ్వినా నవ్వలేని స్థితిలో ఒకతనున్నాడు. నేనెళ్ళిపోయి అతను బలవంతంగా అతనికి ఇష్టం లేని దాన్ని ఇష్టం లేకపోయినా అతని దగ్గరికెళ్ళిపోయి పలకరించేసి అతను నిప్పుల మీద కూర్చున్నట్టు చేయాల్సిన అవసరం, అగత్యం నాకు లేదు. అలాని అతను నన్ను చూసి ఎందుకు నన్ను నవ్వినా అతను నవ్వలేదని చెప్పి ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. అతనుగానే ఉన్నాడు. అలాగే ఉన్నాడని నవ్వుకొని నేను ముందుకెళ్ళిపోవటమే. అంతే గదా! తెచ్చిపెట్టుకొని మళ్ళీ అతనితో ప్యాచప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్యాచప్ ఎప్పుడూ చేసుకోవద్దు. నీ జీవితానికి నేర్పించాల్సింది నేర్పించేసేసి, నీకివ్వాల్సిన గుణపాఠాన్నో, పాఠాన్నో ఏదోటి ఏదివ్వాలో అది వాళ్ళు కొన్ని పాత్రల ద్వారా పర్సన్స్, ప్లేసెస్, టైమ్స్, థింగ్స్, ఈవెంట్స్ ద్వారా జరిగిపోయిన తర్వాత నెవర్ ప్యాచ్ ఇట్ అని చెప్పి రామ్ గారు చెప్పారు. నెవర్ విజిట్ పాస్ట్, నెవర్ ప్యాచ్ ఇట్ అని చెప్పారు. సార్ యెస్. ఈ జరుగుతున్న క్రమంలో సార్, ఈ నేర్చుకుంటున్న క్రమంలో మనకి ఏది జరిగినా మన మంచిగే సార్. యెస్ సార్. అది మనకి ఏదైనా సరే అడ్డు వస్తున్నాయి అంటే అయి మన అంతరంలోకి నువ్వు వెళ్ళు అని అర్థమే అది. నీ అంతరంలోకి నువ్వు వెళ్ళు. నువ్వు బయటెందుకు చూస్తున్నావు? ఏదొచ్చినా, ఏదైనా వదిలిపెట్టాల్సొస్తే వదిలిపెట్టేయటమే. ఆ వదిలిపెట్టి నీ అంతరంలో నువ్వింకా సాధన ఎక్కడ చేస్తున్నావు? సాధన ఆపేసావు గదా! ఆ సాధన చేసుకోమనే గదా! అవి సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఎదురవుతున్నాయి అంటే వాటి నుంచి నేను నేర్చుకోవాల్సిందేంటి? నేనిక్కడ ఈ పాట వింటున్నాను. నేను ఎక్కడ దాన్ని ఆచరిస్తున్నాను అన్నదానికి ఇయొస్తా ఉంటాయి పద్దాకులు. యెస్. వాటిలోంచి మనం నేర్చుకుంటూ మళ్ళీ అంటే ఒకటే. ఇప్పుడు ప్రయత్నాలు ఇదుంది రాజు. ఇదుంది. నువ్వు తెచ్చిచ్చావు. ఇది అదే ఒకప్పుడు నాకిదొక అలవాటుగా ఉందనుకో. ఇప్పుడు ఆ అలవాటు నేను వదిలేసాననుకో, నా ఎదురుగానే ఉండాలిది. నా ఎదురుగా ఉంటే నా అలవాటుని నేను కొనసాగించకూడదు. కానీ నేను ఒకప్పుడు అలవాటుగా ఉండి నేను వదిలేసాననే దానికి జ్ఞాపకంగా నాకుండాలి. కానీ ఇది మళ్ళీ నన్ను ప్రేరేపించి నన్ను నన్ను బానిసగా మార్చకూడదు. యెస్ సో, అంటే సార్. ఇది ఎదురుగా ఉండాలి. కానీ నేను దానికి చెలించకుండా ఉండాలి. కానీ దీనివల్ల నేను నేర్చుకున్న పాఠం నాకు నిరంతరం గుర్తుండాలి. యెస్ సార్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. యెస్. ఇక్కడ చెప్పండి. నేను ఫోన్‌లోగా గేమ్స్ పెట్టుకునేదాన్ని సార్. ఆ! బాగా చెప్పాను. అలవాటు పడ్డాను గేమ్స్. ఆ! చెప్పాను ఒకసారి. పెట్టాను. చెప్పారు. సరే ఈ మా గేమ్స్‌కి కళ్యాణి గూడా సేమ్ అని చెప్పాను. ఎడిట్ అవ్వకుండా అడిక్ట్ అవ్వకూడదని చెప్పి నేను గేమ్స్ అంతా డిలీట్ చేసేసాను సార్. మళ్ళీ థాట్ వచ్చింది సార్ నాకు. వచ్చి గేమ్స్ డిలీట్ చేయడం కాదు. అక్కడ పెట్టుకొనే వాటిని నేను అవసరమైనప్పుడే వాడుకోవాలా అని చెప్పి యెస్. మళ్ళీ నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను సార్. కానీ యెస్. ఎప్పుడు చేసి కావాలో వాడటం అప్పుడు మానేశారు. వాడుకుంటున్నాను. యెస్. వాడటం మానేయలేదు సార్. ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకునే ప్రయాణాలు ఎప్పుడు ఉన్నాయి. కావాలంటే అప్పుడు. యెస్. ఇది అప్పుడు. కంప్లీట్. సూపర్. యెస్ సార్. సేమ్ మాకు థాంక్ యూ ఇంతే సార్. జరిగింది. సేమ్ ఇంతే జరిగింది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. యెస్. మాస్టర్స్ చెప్పా కదా మీకు ఈ సందర్భంగా. అంటే టూ మచ్ లెవెల్ ఆఫ్ కాకుండా ఒక బేసిక్ లెవెల్ గేమ్స్, వీడియో గేమ్స్ ఫోనుల్లో ఉంటాయి. నేనైతే ఆడను గానీ నేను సజెస్ట్ చేస్తాను.
ఒక స్థాయి వరకు గేమ్ ఆడేవాళ్ళు, లేకపోతే చెస్ ఆడేవాళ్ళు, క్యారమ్స్ ఇలా కొన్ని స్పోర్ట్స్ ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత స్పోర్ట్స్ ఇయన్నీ కుదరదనుకుంటే కనీసం ఈ ఫోన్‌లో ఏదో ఒక గేము మీరు అడపాదడపా ఆడాలి. అది చాలా మీ బ్రెయిన్‌కి చాలా బెనిఫిట్ చేస్తుంది. వ్యసనం చేసుకోవద్దు. వ్యసనం చేసుకోవద్దు. జస్ట్ కాసేపు ప్లే చేసి వదిలేసేటట్టు. ఓ 10 నిమిషాలు, ఒక అరగంట, 5, 6 లెవెల్స్ అట్లా ఆడేసి వదిలేసేటట్టుగా ఉండాలి. అది వ్యసనంగా మార్చుకోవద్దు కానీ, అది చేస్తే మీ బ్రెయిన్‌కి అది చాలా స్ట్రాటజిక్‌గా పనిచేస్తది. ఎందుకంటే బ్రెయిను స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకోవటానికి, స్పీడ్‌గా రియాక్షన్స్ అవ్వటానికి, ఇలాంటి వాటి కొన్ని మనకి గేముల్లో నేర్పిస్తాయి. గేములు నేర్పిస్తాయి. విడిగా జీవితంలో నీకేదంటే అయ్యి గేముల్లో నేర్చుకొని టకీమని పనిచేస్తాయి. అక్కడ అది సమస్యలకి స్పందించటం, స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవ్వటం అలాంటియన్నీ వస్తాయి గేమ్స్ ద్వారా. అడిక్ట్ అవ్వకుండా లైట్ ప్లేయర్స్‌గా అడపాదడపా ఆడుతూ ఉండండి. ఈ ప్రపంచంలో ఏం తప్పు కాదు మాస్టర్స్. ఏం తప్పు కాదు. నువ్వు బానిసగా మారకుండా ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో ఇప్పుడున్న ఏది తప్పు కాదు. నువ్వు బానిసగా మారకూడదు. నువ్వు దాని చేతుల్లోకెళ్ళకూడదు. ప్రతీదీ నీ చేతుల్లో ఉండాలి. ఇది మాత్రం చెప్తున్నా. అది ఏదైనా సరే నీకు వండుకొని తింటే ఇష్టమా? వండుకొని తిను. ఆడితే ఇష్టమా? ఆడు. పాడితే ఇష్టమా? పాడు. ఏదైతే అది నీ ఇష్టం. కానీ నీ చేతుల్లో ఉండాలి. ఇంకెవరి చేతుల్లో ఉండకూడదు. మరి ఇప్పుడు ఏకరువు పెడితే నీకేం తెలుసురా? మా గతం ఎలాంటిదో, మాకెన్ని బాధలున్నాయి, మేమెంత ఇబ్బంది పడ్డాం, మాకేం జరిగిందో తెలుసా నీకు? ఇప్పుడు ఇయన్నీ అవసరమా? అవసరం లేదు కదా! అంతేనా? ఎస్ ఎస్ సార్. సార్. గతం అవగతమైన వాడికి ప్రజ్ఞగా లేతే అది ప్రజ్ఞానం బ్రహ్మగా, లేకపోతే అనుభవ సంపదగా, వివేక సుకృతంగా లేతే అనుభవ సుకృతంగా మారినోడికైతే అవసరం లేదుగా. వాడిటు లేదు మాస్టరు. సార్. వాడు ఏకరువు పెట్టడు. బయటకి పడాల్సినోడే ఏకరువు పెడతాడు. సో, బయట పడాల్సినోడికి మనం చెప్పాల్సింది చెప్తే ఇవాళ సురేష్ బాబు రిలీజ్ అయినట్టు రిలీజ్ అయిపోతారు ఎవరైనా. ఏముంది అందులో? యెస్. అంతే సింపుల్. అసలు నీకు ఆ గతం అనేది ఒక జ్ఞాపకంగా నీలో లేకపోతే ఏం చేస్తావురా నాయనా? ఏం చేస్తావు తల్లి? అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడే రవి ప్రశ్నించాడు. ఇక్కడ ఇందాక ఎంత చెప్పుకున్నాం. ఇంకొక్క మాట చెప్పాలి. మనం ఈ సినిమాల్లో లేతే బయట ఈ మెమరీ లాస్ అయినోళ్ళని, లేతే దెబ్బతిని మెమరీ కోల్పోయినోళ్ళని వాళ్ళని చెప్తున్నాం గదా! అలా గతం కోల్పోయినా సరే, వాళ్ళ వ్యక్తీకరణలు ఏం కోల్పోలా. రవి, పుట్టి పెరిగిన కాడి నుంచి వాళ్ళు చొక్కా ఎలా యేసుకోవాలి, ఎలా అన్నం కలుపుకొని తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా లెగవాలి, అలా బ్రష్ ఎలా చేసుకోవాలి, అన్నీ టోటల్‌గా గుర్తుంటాయి. వాడి క్యారెక్టర్‌తో ఉన్న ఎమోషన్స్ మాత్రం వాడికి ఎరేజ్ అవుతాయి. వాడందుకే ఆ క్యారెక్టర్‌లో ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ పెళ్ళాన్ని, ఆ పిల్లల్ని, ఆ ఫ్రెండ్స్‌ని ఆళ్ళనే గుర్తుపట్టడు. దాంతో ఉన్న ఎమోషన్సే వాడికి తెలీదు. వాడు తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు, లెగుస్తాడు, బట్టలు మార్చుకుంటాడు. వాడికన్నీ గుర్తుంటాయి. వాడికి మామూలుగా నేర్చుకున్నయన్నీ, పుట్టుకతో నేర్చుకున్నయన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో డైలీ ప్రోగ్రామ్‌గా ఫీడ్ అయిపోయినయి. మొత్తం అన్నీ రన్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు చాలా అర్థమైందా? ఆరోగ్యంగా ఉంటారు సార్. ఆ! అది. వాళ్ళని చూసి మనకు మైండ్ పోవాల్సింది తప్ప వాళ్ళు బానే ఉంటారు. యెస్. వెరీ గుడ్. ఇగ తేలిక చేసి చెప్పట్లా. మాట వరుసకు చెప్తున్నా. అర్థమైంది గదా! సో, ఇక్కడ అన్నీ ఉంటాయి. కేవలం ఆ పాత్ర తాలూకా ఆ తయారైన ఆ సంఘటనలు, జరిగిన సంఘటనలు, దాని ద్వారా పోగైన ఎమోషన్స్ ఇయి మాత్రమే ఎరేజ్ అయిపోతాయి. సో, ఇప్పుడు అంటే మనకి మెమరీ లేకపోతే, మెమరీ జ్ఞాపకంగా, జ్ఞానంగా ఉంటే పర్వాలా. దాంతో ముడిపడి ఉన్న ఎమోషన్స్ రన్ అవుతూ దెబ్బతీస్తే మాత్రం ప్రాబ్లమ్ అది. ప్రతి ఒక్కళ్ళకి ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళకి సీత కష్టాలు సీతాయి, పీత కష్టాలు పీతాయి. ఎంత చెట్టుకి అంత గాలి. సో, ఎవరు తగ్గాయి వాళ్ళకి ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏది జరిగినా అది భయంకరమే. ఎందుకంటే నాకు గుండు సూది గుచ్చుకున్నా గుణపం దిగినంత బాధపడతాను. ఎదుటోడికి తలకాయలు తెగిపోయినా సరే ఏముంది అందులో? ఎందుకు అంత గింజుకుంటున్నారు? అంటాం మనం. మానవ సహజం అది. అది మానవ సహజం ధోరణి. సో, కాబట్టి మరి అలా ఉన్న మనం ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తగ్గాయి వాళ్ళకి టెర్రిబుల్‌గా, భయంకరంగా జరిగినియి అన్నప్పుడు అంటే ఏందంటే వీరి జీవితంలో జరగాల్సినయన్ని జరగటం వల్ల అట్లా ఒక జీవితంలోని అనుభవాల ద్వారా ద్వారా జరిగేది జ్ఞాపకంగా మారింది, బ్యూటిఫుల్‌గా ఉంది అన్నప్పుడు, ఆ జ్ఞాపకాన్ని జ్ఞాపకంగా ప్రజ్ఞగా మార్చుకున్నవాడు మాస్టర్ అవుతున్నాడు. అక్కడున్న ఎమోషన్స్‌ని పట్టుకొని ఎమోషనల్ ప్లేకి, ఎమోషనల్ అటాచ్‌మెంట్‌కి గురయ్యేవాడు మాన్‌స్టర్‌గా లేతే నిరాశ నిస్పృహలకి అలా లోనైపోతూ వాడు దెబ్బతింటున్నాడు అని మనకు అర్థమైనప్పుడు, నువ్వు ఇక్కడ ఇప్పుడు ఒక అనుభవంతో ఏర్పడిన అంత అద్భుతంగా అలాగే ఉండగలవా? అని రామ్‌తా గారు అడుగుతున్నారు. ఉండాలి. ఎందుకంటే జరగనిదెవరికీ సీతమ్మ కష్టాలు సీతమ్మకే వచ్చినియి. నువ్వు ఆటన్నిటి ద్వారా తయారవుతూ ఎంత అద్భుతంగా ఇప్పటికి గూడా నువ్వు కొనసాగగలుగుతావా?
ఆ ఎరేజ్ చేసేసుకుంటే అప్పుడు నువ్వు అయి లేకపోతే అసలు నువ్వంటూ ఉంటావా? అక్కడ నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావా అంటే రామ్ గారి ఉద్దేశ్యం ఏందంటే ఇయన్నీ జరిగే నువ్వంత అద్భుతంగా ఉన్నావు. అయి లేకపోతే? ఇప్పుడు చెప్పుకున్నామే ఇక్కడి దాకా నా జీవితంలో ఇక్కడి దాకా రావటానికి కారణమైన అన్నీ కారణం అవ్వబట్టి నేను ఇక్కడి దాకా రాగలిగానన్నప్పుడు అసలు అయ్యే లేవనుకోండి నేను కాదు గదా! అర్థమైందా? సరే. సరే. అనుభవ సుకృతం లేదు కదా! ఆ! అది అది. యెస్. అది. అప్పటిదాకా ఉన్నదంతా పోయినట్టు లేకపోతే ఒక ఎదగని పసిబిడ్డలాగా. మీ పాస్ట్ అనేది మీకు ఎంత అద్భుతంగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఎక్కడి దాకా తీసుకొచ్చింది. కష్టాలు లేనిదెవడికి, ప్రాబ్లమ్స్ లేనిదెవరికి, ఇబ్బందులు లేనిదెవరికి. ఎంత చెట్టుకి అంత గాలి తగులుతూనే ఉంటుంది. సీతమ్మ కష్టాలు సీతయ్యే, పీతమ్మ కష్టాలు పీతయ్యే. సో, ఎవరి దగ్గర వాళ్ళకుంటాయి అన్నప్పుడు, అందరూ వాటిల్లో నుంచే అద్భుతంగా నేర్చుకుంటూ, సరిదిద్దుకుంటూ, సరిచేస్తూ, సరిదిద్దుతూ, అద్భుతంగా ఎదుగుతూ ఇక్కడి దాకా వస్తారు. అలా వచ్చిన వారి జీవితం మరి బ్యూటిఫుల్‌గా, థ్రిల్లింగ్‌గా, ఇంటిగ్రేయింగ్‌గా, మైండ్‌ఫుల్‌గా ఉంటది అన్నప్పుడు, నీకంటూ అది తీసేస్తే ఇంకేముంది? నువ్వే లేవిక్కడ. అప్పుడు నువ్వు స్పెషల్ కాదు. నువ్వు నిన్నే. పిచ్చోడులో నువ్వొక పిచ్చోడివంతే. వాడు మెమ్మే మెమ్మే అంటున్నాడు. నువ్వు నిన్నే అంటున్నావు. సో, పిచ్చోళ్ళలో ఒక ప్రత్యేకమైన పిచ్చోడివి. నిన్నేనే పిచ్చోడివి. అంతకన్నా ఇంకేం లేదు. మన అనుభవాలే కదా మనల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినయి. నాకు జరగబట్టే నేను ప్రత్యేకమైన వాడిగా తయారయ్యాను. లేతే నేనెలా తయారవుతాను? అలా మీకు జరగాల్సిన ప్రపంచంలో ఎవరికీ జరగవు. మీకు మాత్రమే జరుగుతాయి. అలా మనకి జరిగినియి కాబట్టే మనం ప్రత్యేకమైన వారిగా, విభిన్నమైన వారిగా, అద్భుతమైన వారిగా ఉన్నాం మనం. లేతే ఇక ప్రపంచంలో ప్రపంచానికి తేడా ఏముంది? ఒక మర్రి వృక్షం సార్. అది మొక్కగా ఉన్నప్పుడు ఎలా ఉంది? వృక్షంగా ఉన్నప్పుడు ఈ వేళ్ళూనుకొని అది ఎలా ఆ! విస్తరించింది? యెస్. సో, మనం యెస్. నేర్చుకోవాల్సి మన ప్రత్యేకతే మన గతం ద్వారా, మన అనుభవాల ద్వారా, మన జీవిత సారం ద్వారా, జీవిత పాఠాల ద్వారా, తప్పొప్పుల ద్వారా, మంచి చెడుల ద్వారా, మనం తడబడిన అడుగుల ద్వారా, తప్పటడుగుల ద్వారా నేర్చుకుంటాం. తప్పటడుగులే పడని అడుగు ఎలా పడుతుంది చెప్పు? కింద పడని వాడు సైకిల్ ఎలా నేర్చుకున్నాడు చెప్పు? పడిన బె లేచి నడిచే పిల్లల్ని చూస్తున్నాం కదా! తప్పటడుగులే రేపొద్దున పరిగెత్తేవాడిగా పీటీ ఉషలాగా తయారు చేసేది. అవునా? యెస్ పీటీ ఉష సార్. కింద పడిపోయినప్పుడు వాళ్ళమ్మ, "అమ్మో! నా బిడ్డమ్మా తప్పటడుగులేసి పడిపోతుందమ్మా, దెబ్బలు తగులుతున్నాయమ్మా" అని వాళ్ళమ్మ సంకలోనే యేసుకొని తిరిగినట్లయితే పీటీ ఉష అయ్యేదామా? మనకు జరగాల్సినయి మనకు జరిగినియి. మనకవ్వాల్సినయి మనకయినియి. మన పట్ల మనకేం జరగాలో అయి జరిగినియి. ఏం జరగాలో అయ్యే జరిగినియి. మన స్వర్గంలో ఎంచుకున్నయో, ఎక్కడ ఎంచుకున్నయ్యో లేతే దైవం ఎంచుకున్నయో ఏదో జరిగినియి మొత్తానికి. జరగాల్సినయి జరిగే మనం స్పెషల్‌గా తయారయ్యాం. ప్రత్యేకంగా తయారయ్యాం. సో, అది మన జ్ఞానం, మన అనుభవం, మన అనుభవ సుకృతం. మన జ్ఞానపు ఆణిముత్యము. సో, నీ జ్ఞానపు ప్రజ్ఞానం మణి ఉన్నట్లుగా ఇంకెవరి మణి ఉండదు. వారి మణి ఉన్నట్టుగా నీ మణి ఉండదు. అది. ఇక్కడ ఎవరికి వారిమే మణితుల్యులమై అద్భుతంగా ఉన్నాం. Yes, sir. I am unique. I am diamond. I am God. యెస్. వెరీ గుడ్. యెస్ సుజాత. సూపర్. యాక్సెప్టెన్స్ సార్ అంతే. యాక్సెప్టింగ్ అంతే. యెస్. వెరీ గుడ్. సో, గతం అనేదే లేకపోతే ఎవరు ప్రత్యేకమైన వారిగా ఉండరు ఇక్కడ. అందరూ కాపీ పేస్టుల్లాగా ఉంటారు. అందరూ రోబోలాగా ఉంటారు. సో, రోబోలాగా కాపీ పేస్ట్ లాగా ఉండటానికి ఉపయోగం లేదు. ఒక ఒరిజినల్ బుక్‌కి ఎన్ని పీడీఎఫ్‌లు, జిరాక్స్‌లైనా పుట్టించవచ్చు గానీ, అసల కంటెంటే లేని బుక్ నువ్వు అసలు కంటెంటే లేని దాన్ని ఇప్పుడు అసలు ఈ కంటెంటే పబ్లిష్ అవ్వలేదనుకో, నువ్వు దేన్ని ప్రింట్‌గా తీస్తావు? ఫోటోస్టాట్‌గా తీస్తావు? దేన్ని పీడీఎఫ్‌గా చేస్తావు? సో, యూ హావ్ టు ఎ ఒరిజినల్. ఫస్ట్ ఒక ఒరిజినల్ కావాలి. ఒరిజినల్‌తో ఎన్ని డూప్లికేట్స్ అయినా చేసుకోవచ్చు. సో, యూ హావ్ టు బి ఎ ఒరిజినల్. నువ్వు ఒరిజినల్‌గా ఉండాలి. నీ ఒరిజినల్ ఎలా తయారవుతుంది? ఇందులో ఎన్ని విభిన్నమైన చాప్టర్స్ ఉన్నాయో, ఎన్ని విభిన్నమైన అంశాలున్నాయో, ఎన్ని విభిన్నమైన ప్రత్యేకమైన పాయింట్స్ ఉన్నాయో, అలా నీ జీవితంలో విభిన్నమైన చాప్టర్స్ ఉన్నాయి, విభిన్నమైన దశలున్నాయి, విభిన్నమైన అంశాలున్నాయి, విభిన్నమైన పాఠాలున్నాయి, గుణపాఠాలున్నాయి, పొరపాట్లున్నాయి, గ్రహపాఠాలున్నాయి. మిస్టేక్‌ని రాంతా గారు ఎప్పుడు గూడా మిస్టేక్ అని అనరు. అది ప్రజ్ఞనిస్తుంది కదా! ప్రజ్ఞనిచ్చేది మిస్టేక్ ఎందుకయిందని అంటాడు రాంతా గారు. ప్రజ్ఞనిస్తుంది కదా! అది. ప్రజ్ఞనిస్తున్నప్పుడు అది పొరపాటు ఎందుకయింది? గ్రహపాటు ఎందుకయింది? అది తప్పెందుకయింది? ఒప్పు గూడా కాదు. అది నీకు ఒక నేర్పిచ్చింది. ఒక లెసన్ నేర్పిచ్చింది. ఒక ప్రజ్ఞనిచ్చింది.
సో అలా ఎన్ని ఉండబట్టే కదా మన జీవితంలో మనం ప్రత్యేకమైన వారిగా ఉన్నాం. లేకపోతే ఎలా ఉంటాము? అందరం కాపీ పేస్ట్ జిరాక్స్ లాగా ఉంటాము. లేకపోతే రోబోస్ లాగా ఉంటాం. సో సేమ్ ప్యాటర్న్‌తో ఉండడానికి విలువ లేదు. అది ఒక ప్రత్యేకతను సంతరించుకోదు. ఇప్పుడు ఇక్కడ అన్ని పూసలు ఒక్కొక్క పూస గుచ్చబడి అన్నీ ఒక దండగా ఒక్కొక్క లైన్‌గా చేయబడి ఒక పేర్చబడి అందంగా ఉంటే ఉందేమో. అందంగా ఉంటే ఉందేమో, ఒక ప్యాటర్న్‌ని ఒక లుక్‌ని తీసుకొస్తే తీసుకొచ్చిందేమో. ఏ పూసకు ఆ పూస ప్రత్యేకమైంది కాబట్టి లైటింగ్ పడ్డప్పుడు మెరిసేది మెరుస్తుంది, మెరవంది మెరుస్తుంది. అట్లా ఒకటి మెరిసి ఒకటి మెరవనప్పుడు ఒక మెరుపుగా ఉంటూ అదొక అందాన్ని తీసుకొస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌కి. సో ఏ పూసకు ఆ పూసే ప్రత్యేకం. అందులో ఏ పూస లేకపోయినా అక్కడ అది ఏలితే. సేమ్ అదే కదా మనకి దైవం గురించి కూడా తండ్రి చెప్పారు. యెస్ సార్. అది మనమే సార్. అంటే ఏం చేయాలో మనం ఇవాళ చెప్పుకున్నాం గదా! సో చేయాల్సిందంతా చేసి మన ప్రజ్ఞ నుంచి మనం గ్రహించాల్సిందంతా గ్రహించి దాన్ని మన గతం నుంచి గ్రహించాల్సిందంతా గ్రహించి దాన్ని ప్రజ్ఞగా మార్చుకొని సో ప్రాప్తించిన ప్రజ్ఞతో పతకాలను పొంది అదే కదా అవగతమైంది గదా! అవగతమైన ద్వారా మనకు ప్రజ్ఞ ప్రాప్తించింది గదా! అనుభవ సుకృతం, వివేక సుకృతం, జ్ఞానపు సంపద, ఆణిముత్యం జ్ఞానపు ఆణిముత్యం లభించింది కదా! సో లభించిన దాంతో గనక మెరిట్ అంటాం దాన్ని పొందాం. సో ఆ పొందిన ప్రజ్ఞతో నువ్వు నిలబడితే తిరుగులేని స్థితి అది. నువ్వు పాస్ట్‌ని ఎలిమినేట్ చేసేసి అండ్ సింప్లీ బీ హూ యూ ఆర్. నువ్వు ఎవరివై ఉన్నావో వారిగా. అంటే నీ గతంలో జరిగిన దాని వల్ల నువ్వు కాదు. భవిష్యత్తులో ఏదో జరుగుద్ది దానివల్ల నువ్వు కాదు. ఇప్పుడేం జరుగుతుందో దానివల్ల నువ్వు కాదు. నువ్వు అంటే దైవం. నువ్వు అంటే అబ్జర్వర్. నువ్వు అంటే పరిశుద్ధ చైతన్యం. నువ్వు అంటే శివోహం. సో అది నిన్ను నువ్వుగా గుర్తించి అది ఏదో దానిగా నిన్ను నువ్వు అఫర్మేషన్ చేసుకోగలిగి బ్రహ్మానంద వలీమాలగా నువ్వు చేయాల్సిన వాటన్నిటిని ఒలిచేయాల్సిన వాటిని ఒలిచేసేసి నిలబడాల్సిన దానిగా నువ్వు నిలబడగలిగినప్పుడు నిర్లింగంగా, బోడిలింగంగా కూడా కాదు, నిర్లింగంగా నువ్వు నిలబడినప్పుడు అది అది నువ్వు గర్వపడాల్సింది. అది నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సింది. రామ్‌తో గారు ఎందుకు చెప్పారు మై పాస్ట్ ఈజ్ బ్యూటిఫుల్ అని? మై పాస్ట్ ఈజ్ బ్యూటిఫుల్, వండర్‌ఫుల్ అని, కలర్‌ఫుల్ అని ఎందుకు చెప్పారు? అయన్నీ ఇచ్చినియి ఆయనకి. అయన్నీ ఇవ్వబట్టే అనుభవాలు ఆయన అలా తయారయ్యాడు. అది. సో, అలా చేయలేకపోయావనుకో, సాధించలేకపోయావనుకో, మెరిట్స్ ఆఫ్ విజ్డమ్ పొందలేకపోయావనుకో, నువ్వు చెప్పుకోవాల్సిందేమీ లేదు. నువ్వు స స నువ్వు సాధారణమైన వారిలో నువ్వు ఒక భాగమే. పైగా నువ్వు జీవోత్సవం. నువ్వు ఇప్పటికే చచ్చినోళ్ళ కింద లెక్క. ఒక గ్రేట్ మాస్టర్‌గా మారిన ప్రతి ఒక్కడికి ఈ విషయం తెలుసు. అందుకని వాడు తన గతాన్ని అవగతం చేసుకొని, ప్రజ్ఞగా మార్చుకొని, ఆ మెరిట్స్ ఆఫ్ విజ్డమ్ మీద స్టాండ్ అయ్యి ప్రౌడ్‌గా జీవిస్తూ ఉన్నాడు. సింపుల్‌గా మొత్తం ఈరోజు సారమంతా కలిపి ఒక్క లైన్‌లో చెప్పాను. ఆడు మాస్టర్. అలా జీవించేవాడు మాస్టర్. అలా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి, తన జ్ఞాపకాలే, తన అనుభూతులే, తన ప్రజ్ఞే, తన పునాదిగా నిలబడగలిగిన మాస్టర్‌ని ఎవ్వరు ప్రలోభపెట్టలేరు. ఏ బలహీనతలు అతన్ని లొంగదీసుకోలేవు. సో, నువ్వు నీ గతాన్ని చెప్పి, నీ విక్టిమైజేషన్‌ని చెప్పి, నీ బాధల్ని చెప్పి, నీ కష్టాలను ఏకరువు పెట్టేసి, నీ కన్నీళ్ల కడగండ్ల వర్షంతో ఏటివాడిని తడిపి, ముంచి పారేసి, వాడి ద్వారా నువ్వేదో చేయించుకుందాం అని చూస్తే మాస్టర్‌ని నువ్వు కనీసం కూడా కదిలించలేవు. నువ్వు దేంతో లొంగ తీసుకోలేవు. మాస్టర్‌ని డబ్బుతో గాని, నువ్వు దేంతో సొగసుతో గాని, డబ్బుతో గాని, పదవితో గాని, నువ్వు దేంతో లొంగ తీసుకోలేవు మాస్టర్‌ని. మాస్టర్ స్పందించేది, లొంగేది ఏదన్నా ఉందంటే ప్రేమ మాత్రమే. అందానికి, సంపదకి లొంగాడా శ్రీకృష్ణుడు? తులసి దళానికి లొంగాడా? వినయానికి, విధేయతకి, ప్రేమకి లొంగాడా? అహంకారానికి, సౌందర్యానికి, సంపదకి లొంగాడా? ప్రేమకు లొంగాడు సార్. యెస్, దట్స్ ఆల్. నువ్వు ఒక మాస్టర్‌ని ఎప్పుడు అబ్బా! వీళ్ళతో ఉండాలి. ఆహా! వీళ్ళ సాన్నిహిత్యంలో ఉండాలి. వీళ్ళతో జతకట్టాలి అని ఎప్పుడు అనిపిస్తదంటే, ఆ మాస్టర్‌తో సరిసమానమైన అంతే స్థాయి మైండ్ అవతల కనపడ్డప్పుడు. మైండ్‌గా తయారవ్వు. నీ మైండ్ వెలకట్టలేని ఆ మైండ్‌ని ఎతుక్కుంటూ రావాల్సినోళ్ళంతా వస్తారు. నీ జత కడతారు. ఇప్పుడు కలిసి మరింత అద్వితీయమైన దివ్య జ్ఞాన ప్రేమ మకరందాన్ని గ్రోల్దాం. అప్పటిదాకా కూడా మీరందరూ కూడా అనంత చైతన్య దీప్తులుగా, జ్ఞాన జ్యోతులుగా వెలుగుతూ మీ జీవితానికి, ప్రపంచంలోని జీవితాలకి వెలుగుగా మారుతూ అజ్ఞానపు చీకట్లను పారదోలుతారు అని కోరుకుంటూ, ప్రేమ అమృతాన్ని పంచుతారు అని కోరుకుంటూ, లవ్ యూ ఆల్. బాయ్. శివోహం సార్. శివోహం సార్. థ్యాంక్ యూ వెరీ సార్. శివోహం. వెరీ మచ్ సార్. శివోహం. Yes. శివోహం సార్. గత బంధనాల నుంచి లభించింది ముక్తి. ఎస్ సార్. ఎస్. శివోహం సార్. Yes, శివోహం. beautiful. శివోహం My సార్. past is beautiful, colorful, wisdom.
శుభోహం. because I am wonderful. Yes, very good. I make it so. Yes, very good. Beautiful. Yes, sir. Yes, beautiful. అది సారం ఇవ్వాలి. బాయ్ మాస్టర్స్, బాయ్. లవ్ యూ, బాయ్.